అసలు ఈయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో కోరియోగ్రాఫర్ అని చెప్తూ ఉంటాను. మరి ఏం సాంగ్స్ చేశారు? ఇప్పుడేం వర్క్ చేస్తున్నారు? ఈయన చైల్డ్‌హుడ్ ఎలా ఉంది? పేరెంట్స్ ఎక్కడున్నారు? ఒక్కరే అని అంటూ ఉంటాను. మరి ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు చైల్డ్‌హుడ్‌కి, ఇప్పుడికి సంబంధమే లేదు. అది ముందు ముందు మీకే తెలుస్తుంది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. నాట్ ఆల్ సూపర్ హీరోస్ వేర్ కేప్స్. ఈ సామెత బిల్లీ గారిని చూసి చెప్పొచ్చు. నాట్ బికాజ్ హీ ఈజ్ మై హీరో. ఆ విషయాన్ని మీరు పక్కన పెడితే చూడండి, స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్. అది ఎవరో రిచ్ ఉన్నారు, ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నారని వాళ్ళ స్ట్రగుల్ లేదు అని కాదు. వాళ్ళకి సెపరేట్ సెట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ ఏం లేని వాళ్ళకి కూడా సెపరేట్ సెట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఆ స్ట్రగుల్ని ఎవరైతే ఓవర్కమ్ చేసి వాళ్ళ లైఫ్ని ఒక సక్సెస్ స్టోరీగా మార్చేస్తారో వాళ్ళే రియల్ హీరోస్ అనమాట. సో మూవీ హీరోస్ మూవీ వరకే అండి. నేను చూసిన రియల్ లైఫ్ హీరోస్లో బిల్లీ గారు ఈజ్ వన్ ఆఫ్ మై టాప్ మోస్ట్ హీరో అనమాట. ఎందుకలా చెప్తున్నాను అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సమ్మన్ హూ లాస్ట్ హిస్ పేరెంట్స్ అట్ అ వెరీ ఎర్లీ ఏజ్, లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసి దాంతో స్ట్రగుల్ చేశారు, ఓవర్కమ్ చేశారు అండ్ హీ హ్యాస్ బికమ్ వాట్ హీ హ్యాస్ టుడే. నీ చైల్డ్హుడ్ గురించి నువ్వు ఏం చెప్తావు బిల్లీ? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు చెప్పు. ఫస్ట్ యాక్చువల్గా నువ్వు ఇంత పొగిడాక ఇంకా హీరో అని అనేసావు. నా దృష్టిలో హీరో కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అది ఖచ్చితంగా నీ నేచర్ నాకు తెలుసు కాబట్టి అది నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఏదో ఒకటి కొత్తగా రీఇన్వెంట్ చేసి స్టెప్ అప్ మన గేమ్ని చేస్తూ ఉండాలనేది నీకు కామనే. అది నేను నీకు స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కానీ మీ చైల్డ్హుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా హోమ్ టౌన్ వచ్చి వరంగల్. చిన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. నాకు ఇప్పటికి గుర్తుంది. మేము చాలా యాక్చువల్గా వెల్ టు డూ అవర్ ఫ్యామిలీ. ఫాదర్ వచ్చి సబ్ రిజిస్టర్ ఉండేవారు. హీ వాజ్ అనే గవర్నమెంట్ ఎంప్లాయీ. సో సబ్ రిజిస్టర్ ఉన్నాడు, చాలా బిజీగా ఉండేది ఆయన స్కెడ్యూల్ అంతా. ఇంటికి గవర్నమెంట్ కార్ వచ్చేది, వెహికల్ వచ్చేది. అండ్ ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నన్ను స్కూల్లోకి నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఆయన ఆఫీస్లో డ్రాప్ అయ్యాక ఆ వెహికల్ నన్ను స్కూల్లో డ్రాప్ చేసేది. మళ్ళీ లంచ్లో మళ్ళీ అదే వెహికల్ వచ్చేది, తీసుకెళ్ళి ఆయన క్యాంటీన్లో డ్రాప్ చేసేవాడు. నేను ఏం కావాలో తినేసేవాడిని, మళ్ళీ రిటర్న్ అలా. సో ఫాదర్తో స్కూల్కి వెళ్ళి ఫాదర్తో వచ్చేవాడిని. యాక్చువల్గా నేను 10 years లేట్గా పుట్టాను మా మదర్ ఫాదర్ వాళ్ళకి. దానివల్ల వాళ్ళు నన్ను ఫుల్గా ప్యాంపర్ చేశారు. ఈ విధంగా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. అండ్ నా సిస్టర్ బార్న్ అయిన జస్ట్ అదే ఇయర్ చనిపోయారు. నా సిస్టర్ ఆయన్ని దగ్గరగా చూడలేదు. సో నాకు అవకాశం దొరికింది. సో అలా మేము వరంగల్లో పుట్టాము, వరంగల్లోనే పెరిగాను. ఫస్ట్ క్లాస్ వరకు వరంగల్లోనే చదువుకున్నాను. అండ్ చూపిస్తాను నేను మీకు కొన్ని మెమరీస్ కూడా. సో తర్వాత ఎప్పుడైతే ఆయనకి జాండీస్ వచ్చింది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మంచిగా ప్రాపర్గా హీల్ అయిపోయారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చారు. మళ్ళీ ఒక 10 days or 1 weekలో ఇన్ఫెక్షన్ మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ ఇమీడియట్గా నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. ఉండి ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే చనిపోయింది. సో ఆ తర్వాత మీరు మళ్ళీ వరంగల్ రిటర్న్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వరంగల్కి వెళ్ళిపోయాం. మళ్ళీ వెళ్ళిపోయాక మదర్కి ఒక 2 years తర్వాత జాబ్ వచ్చింది. 2 or 3 years తర్వాత ఫాదర్ జాబ్ మదర్కి వచ్చింది. సో అది కూడా హైదరాబాద్లో వచ్చింది, హైదరాబాద్ నాంపల్లి. సో ఇప్పుడు మేము 2nd class అండ్ నా చెల్లి అప్పుడే జస్ట్ ఇంకా స్కూలింగ్ స్టార్ట్ చేయబోతుంది. సో మా ఇద్దరిని తీసుకొని తను షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్. మీ మమ్మీ ఒకతే? మా మమ్మీ ఒకతే. అంటే మీ మమ్మీ చాలా బోల్డ్గా ఉండేది? మా మమ్మీ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్, బోల్డ్ అండ్ తను ఎంత హార్డ్ వర్కర్ అంటే అసలు తనని అలసిపోవడం ఇంతవరకు నేను చూడలేదు. నేను వీడియో ఎండ్లో మీకు ఇంకోటి చెప్తాను దీని గురించి. సో మా మదర్ మమ్మల్ని తీసుకొని షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్. సో హైదరాబాద్లో మళ్ళీ నేను 2nd standard నుండి కంటిన్యూ చేశాను. నా సిస్టర్ అప్పుడే స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో మేము ముగ్గురం ఉండేవాళ్ళం. అలా 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 6th class వరకు చదువుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే అంటే మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? లైక్ మీ మమ్మీ నేను ఎలా ట్రీట్ చేసేది, ఎలా ట్రైన్ చేసేది, మీ సిస్టర్తో నీ రిలేషన్ ఏంటి, అవన్నీ చెప్పు. చిన్నప్పుడు ఎంతైతే నా ఫాదర్ మదర్ నన్ను ప్యాంపర్ చేశారో ఇక్కడ టోటల్ ఆపోజిట్ అయిపోయింది. ఇంకా మొత్తం నన్ను ఫుల్గా పాలిష్ చేసింది. అంటే నేను యాక్చువల్గా 2nd, 3rd, 4th వరకు నాకు తెలియదు.
లాస్ట్ 5th and 6th క్లాస్ మాత్రం నాకు ఇంట్లో చెయ్యని పని లేదు. మమ్మీకి ఆల్మోస్ట్ అన్నిట్లో హెల్ప్ చేసేవాడిని. మార్కెట్కి వెళ్ళేవాడిని. అప్పట్లోనే నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేవాడిని. అండ్ ఎవ్రీ వీక్ నేను హెచ్పిఎస్కి వెళ్ళి వచ్చేవాడిని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ నా ఎల్డర్ బ్రదర్ ఉండేవాడు. అది మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక తెలిసింది. సో ఆయన హెచ్పిఎస్లో ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ 10th వరకు అక్కడే చదువుకున్నాడు. ఆయనని మేము చాలా రేర్గా చూసాము. సో హైదరాబాద్కి నేను షిఫ్ట్ అయ్యాక వీక్లీ ఆయన దగ్గరికి వెళ్ళడం. సో మీరు నువ్వైతే 10 years తర్వాత పుట్టాను అన్నారు, మరి బ్రదర్ వచ్చేసి యాక్చువల్గా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అడాప్ట్ చేసుకున్నాను చిన్నప్పుడు. బట్ మాకు అలాంటి డిఫరెన్స్ ఏం చూపించలేదు. కాదు, మీ మమ్మీ స్ట్రిక్ట్ గా ఉండేవారా? మమ్మీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అండ్ డైలీ మా మమ్మీ చేతిలో తన్నులు తినేవాడు. ఎందుకంటే తను ఆఫీస్ అయిపోయిన టైంకి నేను బస్ స్టాప్ దగ్గర పోయి వెయిట్ చేసేవాడిని. ఒక 5 minutes లేట్ అయినా కరెక్ట్ ఆ టైంకి నా సిస్టర్ ఇంట్లో ఒక్కటి ఉంటుంది. సరే నేను దూరం నుండి చూసేసి ఇంటికి వెళ్ళిపోయి టకటకెళ్ళి డోర్ పెట్టేసుకునేవాడిని. ఈరోజు మా సిస్టర్ వచ్చి ఇంతవరకు బయటనే ఉన్నాడని చెప్పేది, ఫుల్ కొట్టేది. కానీ నువ్వు యాక్చువల్ గా మీ మమ్మీనే చూడడానికి వెళ్ళేవాడిని, ఎప్పుడు వస్తుంది అని. మా మమ్మీని చూడడానికి వెళ్ళేవాడిని యాక్చువల్గా. ఎందుకంటే తను ఆఫీస్ నుండి లేట్ వస్తుంది, ఇంకా 5 minutes అయిపోయింది, 10 minutes లేట్ అయిపోయింది, 20 minutes, ఇంకా అలా డ్యూరేషన్ పెరుగుతున్నా కొద్దీ నాకు భయం అయ్యింది. సో అండ్ మా సిస్టర్ నేను ఎప్పుడు పోట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. మీ మమ్మీ నీకు అన్ని ఇంటి పనులు అన్ని నేర్పించింది అన్నావు కదా? అంటే ఇప్పుడు నేను ఈ పనులను ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అంటే మాత్రం మొత్తం క్రెడిట్ తనకి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశాను. అండ్ అలా కుకింగ్ నుంచి క్లీనింగ్ నుంచి అన్ని చేసేది. నీ సిస్టర్ని కూడా నువ్వు ఎలా చూసుకోవాలనేది కొంచెం ట్రైన్ చేసింది కదా? అంటే సిస్టర్ గురించి బాగా వరి అయి ఉంటుంది. కానీ ట్రైన్ చేసింది అంటున్నావు కదా, అసలు ఎందుకు అలా అంత ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది మీ సిస్టర్ని కూడా నువ్వు చూసుకునేలాగా? 6th వరకు హైదరాబాద్లో చదువుకున్నానని చెప్పాను కదా. నేను 7th ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాసేసానో అప్పుడు మా మమ్మీ సిక్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చింది. మేము మళ్ళీ వరంగల్కి షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ ఉంటే తను మెడికేషన్ తీసుకున్నా కూడా, హాస్పిటల్స్కి వెళ్తున్నా కూడా మాకు ఎవరో చూసుకోవడానికి ఉంటారు అని చెప్పి మమ్మల్ని షిఫ్ట్ చేసింది. అంటే మీ మమ్మీకి ఏం ప్రాబ్లం వచ్చింది? బ్రాంకైటిస్. సో జాబ్ మానేసిందా? లేదు, తను మెడికేషన్ తీసుకుంటూనే వరంగల్కి మమ్మల్ని షిఫ్ట్ చేసి డైలీ అప్ అండ్ డౌన్, అంటే మార్నింగ్ 6 o'clock ట్రైన్కి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసి జాయిన్ అయ్యి ఆఫీస్ అయిపోయాక మళ్ళీ 4:35కి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి 9:30కి మళ్ళీ మాకు వండి పెట్టి పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళేది. అలా 3-4 months చేసి. అండ్ అప్పుడు ఫుల్ పీక్ సమ్మర్ అనమాట. మాకు గుర్తుంది, ఇంకా మేము ఇంట్లో మొత్తం ఫ్లోర్ అంతా తడిపే వాళ్ళం, విండోస్ అన్ని వాటర్ పెట్టి తడిపే వాళ్ళం. ఎందుకంటే అంత హీట్ పెరిగిపోయింది. అంత జర్నీ చేసి అంత ట్రావెల్ చేసి వస్తాం కదా. వచ్చిన తర్వాత తనకి ఇంకా సమ్మర్ అది సన్ స్ట్రోక్ వచ్చేసింది. సన్ స్ట్రోక్ ఇంకా సివియర్ అయిపోవడం వల్ల ఇంకా తనని వెంటనే రాయవెల్లూరుకి షిఫ్ట్ చేశారు. అప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను మమ్మీతో ఉన్నాను. సో అక్కడికి వెళ్ళాక అక్కడ 3 months ఉంది. కానీ ఈ 3 months మాత్రం నన్ను చిన్నప్పుడు మా మదర్ నన్ను ఎలా అయితే చూసుకుందో అలా నేను చూసుకున్నాను. అంటే తనని లిటరల్గా ఇంటి పని అంతా చేశాను. అంటే యాక్చువల్గా అప్పుడు మేము ఒక 1 room దాంట్లో రెంట్లో ఉన్నాం. ఆ ఇల్లు పని అంతా నేనే చేసేవాడిని, వంట చేసేవాడిని, తనకు స్నానం చేయించేవాడిని, బట్టలు పిండేవాడిని. సో మొత్తం మళ్ళీ నా మదర్ నాకు చిన్నప్పుడు ఏదైతే నాకు చేసిందో నేను అప్పుడు తనని నా చేతులతో చేయగలిగాను. సో అక్కడ కొంచెం స్టేబుల్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదే మళ్ళీ ఈ జాబ్ చెప్పాను, మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయడం, వెళ్ళడం, రావడం ఇవన్నీ జరిగాయి. మీ డాడీ వెల్ టు డూ అని చెప్పారు కదా, మరి మీ మమ్మీ ఎందుకు అంత స్ట్రగుల్ పడాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా ఏంటంటే వెల్ టు డూ అంటే దాని అర్థం ఏంటంటే మాకు ఆల్రెడీ మా లైఫ్లో ఇంకా 2-3 generationస్కి కావాల్సినంత ఆల్రెడీ సేవ్ చేసి పెట్టారు. అలా కాదు. యాక్చువల్గా మా ఫాదర్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన గురించి వాళ్ళ బ్రదర్స్ అండ్ మా ఇంటి దగ్గర చెప్తుంటే ఆయన స్ట్రీట్ లైట్స్ కింద ఉండి చదువుకునేవాళ్ళు. అబ్దుల్ కలాం లాగా. అప్పట్లో ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఇంటికి పవర్ లేదు, కానీ ఆ డెడికేషన్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి, ఏదో ఒకటి అవ్వాలి అని, అది కూడా అందరిలో ఉండేది కాదు. ఎగ్స్ అమ్మేవాళ్ళు. ఆయన ఎగ్స్ అమ్మి ఫీజు కట్టేవారు. తర్వాత ఒక రోజు నేను నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీస్తుంటే ఆయన సర్టిఫికేట్స్ అన్ని దొరికాయి ఉస్మానియా యూనివర్సిటీకి. ఆయన
టైప్ రైటింగ్లో టాప్, డిఎల్ఎల్బి చేశారు, తర్వాత సబ్ రిజిస్టర్ అయ్యారు. ఆయన ఇంకా కంటిన్యూ ఉంటే ఆయన రిజిస్టర్ అయ్యేవారు, తర్వాత ఇంకా గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్కి వెళ్ళేవారు. అండ్ ఆయన ఒక 2 ల్యాండ్స్ కూడా పర్చేస్ చేసి పెట్టారు. అండ్ టీక్వుడ్ మొత్తం డోర్స్, మొత్తం విండోస్ అన్నీ కొని పెట్టాడు. అంటే ఆయన ఆల్మోస్ట్ ఇల్లు కట్టడానికి పోతున్నారు. సో ఈ ప్రాపర్టీ అండ్ ఇదంతా అలానే ఉంది. మదర్ మాత్రం తను జాబ్ చేసేది. సో మమ్మీకి కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయాము. తర్వాత ఒకరోజు సమ్మర్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను బయట పడుకుంటాను యాక్చువల్లీ. మమ్మీ కూడా నా పక్కనే పడుకుంటాను. మార్నింగ్ నన్ను ఇలా 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 అని లేపుతుంది. అలా ఎప్పుడు చూడలేదు కదా, అలాంటిది ఇలా పిలిచి ఇలా ఇలా అంటుంది. అదేంటని టగటగ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తెచ్చాను. మాట పడిపోయింది. సో అలానే బెడ్లో పడిపోయింది. ఇంకా ఆ రోజు తను అనుకోకుండా చాలా సివియర్ కండిషన్. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి దారిలోనే చనిపోయింది. సో అలా అనుకోకుండా ఎంత అసలు ఊహించుకోకుండా మమ్మీ చనిపోయారు. తర్వాత ఒక 1 వీక్ కాదు, ఒక 3-4 డేస్ తర్వాత నేను నా సిచ్యువేషన్ ఏంటంటే ఏ ఇంటి ముందైతే నేను పడుకున్నాను, పక్కన మమ్మీ నేను ఇక్కడ పడుకున్నాను, అదే ఇంటి ముందు తన శారీసే వాష్ అయ్యాక ఇలా ఆరేసి ఉన్నాయి. నేను ఆ శారీస్ మధ్యలో పట్టుకొని ఇలా శారీస్ పట్టుకొని అలా ఏడుస్తూ నిలబడుతూ ఉండేవాడు. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా రోజులు అవుతున్న కొద్ది 15 డేస్ అవుతున్న, 20 డేస్ అవుతున్న, 1 మంత్ అవుతుంటే ఇంకా ఆ బాధ అప్పుడు తెలిసేది. తర్వాత నేను ఒకసారి ఏం చేశానంటే అక్కడ డెడ్ బాడీ దగ్గర ఉండి ఒక చిన్న ఒక మమ్మీది ఒక హెయిర్ తీసుకున్నాను, ఒక హెయిర్ ప్లగ్ చేసుకున్నాను. ప్లగ్ చేసి నేను అల్మారీలో పెట్టుకున్నాను. 1 మంత్ తర్వాత అది తీసాను. అది తీసి అది పాకెట్లో పెట్టుకొని పేపర్లో చుట్టుకొని అవన్నీ చూస్తూ ఉండేవాడు. సో మమ్మీ అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు నా మమ్మీ తరఫు నుండి, నా ఫాదర్ తరఫు నుండి ఉన్న రిలేటివ్స్ వాళ్ళ మీద ఉన్న గ్రాటిట్యూడ్తో, మా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు చదివించారు. నన్ను వెస్లీలో వేశారు. వెస్లీ స్కూల్ హైదరాబాద్లో వేసేసారు. సో నువ్వు హాస్టల్లో ఉండేవాడిని. యాక్చువల్ మా గ్రాండ్ మదర్ సపోర్ట్ చేసి మా మదర్ జాబ్ బ్రదర్కి వచ్చేలా. సో ఆ జాబ్ తనకు అప్పుడే జాబ్ రావడం, నేను 8th 9th వెస్లీలో చదవడం, ఇంకా వెస్లీలో నా వల్ల అవ్వదని చెప్పాను. బికాజ్ చాలా ఒంటరిగా లోన్లీగా ఉంటుంది అక్కడ. అంటే నేను ఇంతవరకు హాస్టల్లో చదువుకోలేదు. అంటే హాస్టల్లో ఏమేమి జరిగేది, మీ సీనియర్స్ తో బుల్లింగ్ ప్రాబ్లం అలాంటివి? అవన్నీ కామన్ గా ఉండేవి. నైట్ టైంలో వెళ్ళి వాటర్ తేమనే వాళ్ళు. ఆ దూరంలో, చాలా దూరంలో అసలే భయం అయ్యేది. అక్కడికి వెళ్ళి హాంటెడ్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి వాటర్ తేవాలి నైట్ లో. తర్వాత హాలిడేస్ కి అందరూ 5-6 డేస్ బిఫోర్ వెళ్ళిపోయేవాళ్ళు ఊర్లో. కానీ నాకు మాత్రం నేను మనీ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసేవాడిని. నేను లెటర్ రాసేవాడిని, పోస్ట్ కార్డ్ మా అన్నయ్యకి. అన్న హాలిడేస్ సో డేస్ నుండి స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు మా అన్న చూసుకొని నాకు మనీ ఆర్డర్ చేసేవాడు. నా మనీ ఆర్డర్ లేట్ అయితే అవ్వకపోయేది. ఒక 1-2 డేస్ లేట్ అయినా నేను ఉండేవాడిని. మనీ ఆర్డర్ వచ్చే వరకు ఉండేవాడిని. మనీ ఆర్డర్ వచ్చాక అప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని. అప్పటి వరకు నేను ఒక్కడివే నువ్వు హాస్టల్లో అప్పుడు నేను 9th. వెస్లీలో చింత చెట్టు ఉంది, చెట్టు పైకి ఎక్కి కూర్చుని నైట్ టైంలో అలా చూస్తూ ఉండేవాడిని సిటీ. సో మనీ ఆర్డర్ వచ్చాక అప్పుడు వచ్చేవాడిని. ఆ 15-20 డేస్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్. హాస్టల్ కండిషన్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే పెద్ద లైట్స్ ఉండేవి కాదు, ఫుడ్ ఓకే ఉండేది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. అంటే యాక్చువల్గా అక్కడ ఉండి చదువుకొని చాలా గొప్ప వాళ్ళు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు అట్మాస్ఫియర్ నాకు అలవాట్లేదు. సో అందుకే నేను ఉండనని చెప్పాను. వెంటనే ఇంకా నేను 10th బయటకు వచ్చేసాను. 10th వరంగల్లో చదివాను. సరే, సో ఇంకా మళ్ళీ వెస్లీ అయిపోయింది. ఇప్పుడు వరంగల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు వచ్చిన పనులన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. బ్రదర్కి ఏమో ఒక వేరే డిస్ట్రిక్ట్లో జాబ్ వచ్చింది.
ఆయన ఏంటంటే చాలా లాంగ్ కాబట్టి మళ్ళీ నువ్వు ఒకడివే ఇంట్లో. మళ్ళీ నేను ఒక్కడినే నీ అయిపోయాను. సిస్టర్ ఏంటి? సిస్టర్ అమ్మమ్మ దగ్గర ఉంది. ఇప్పుడు చెల్లి యాక్చువల్గా లిటరల్ ఇంకా 4th 5th క్లాసే. ఓకే. కాబట్టి ఇంకా చాలా చాలా చిన్న చూసుకోలేవు అప్పటికి. సో సిస్టర్ మా గ్రాండ్ మదర్ దగ్గర ఉంది, నేనేమో బ్రదర్తో ఉన్నాను మా ఇంట్లో. మరి నీ ఫుడ్ కుకింగ్ నేనే, కుకింగ్ నేనే, వాషింగ్ నేనే. మరి నువ్వు ఇంట్లో ఉండి జస్ట్ 9th or 10th క్లాస్ లో ఉండి మీ అన్నయ్య లేకపోతే నువ్వు ఒక్కడివే ఇంట్లో, అన్ని పనులు ఎవరు నువ్వే చేసేవాడు? నేనే. అందుకే కదా అప్పుడు అర్థమైంది యాక్చువల్గా నా మదర్ నన్ను ఎందుకు నేను ఇంట్లో పని చేసేవాడిని, ఎందుకు కుకింగ్ చేసేవాడిని, ఎందుకు కూర్చేవాడిని, ఎందుకు బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేవాడిని, ఇవన్నీ ఎంత స్ట్రిక్ట్ గా ఎందుకు చేపించేది ఎందుకు చేపించేది అనేది నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత తను పోయిన తర్వాత 2-3 years తర్వాత అప్పుడు నేను పని చేసుకుంటున్నాను, నేను ఎక్కడైనా ఉండగలుగుతాను, నేను కుకింగ్ చేసుకోగలుగుతాను. నా బ్రదర్ 2-3 days తర్వాత వచ్చేవాడు, బికాస్ ఆయన చాలా వేరే డిస్ట్రిక్ట్ లో పని చేసేవాడు. సో ఇప్పుడు ఒక్కొక్కసారి నీకు ఫుడ్ లేకపోతే కూడా నువ్వు ఇన్సిడెంట్ చెప్పావు నాకు. అప్పుడప్పుడు అంటే పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఆ పాకెట్ మనీ ఆయన ప్రెడిక్ట్ చేసేది 1-2 days వరకు అనుకునేవాడు మా బ్రదర్. అప్పుడప్పుడు ఆయన ఇంకో 2 days ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. ఈ లోపు నాకు నా పాకెట్ మనీ రన్ అవుట్ అయిపోయేది. ఇంకా నేను ఒక స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మిక్స్చర్ ఒక 5 rupees or 3 rupees మిక్స్చర్ తీసేసుకొని తినేసి ఎంజాయ్ పడుతున్నాను. అలా మీ మమ్మీ నీకు ట్రైన్ చేసింది. డాన్స్ ఎలా చిన్నప్పటి నుంచి జాయిన్ అయ్యా, మీ మమ్మీ జాయిన్ చేసిందా? అంటే నేను ఇంట్లోనే ఫుల్గా డాన్స్ చేసేవాడిని, టీవీ చూస్తూ వెళ్ళి మా మమ్మీ ముందు డాన్స్ చేసేవాడిని. నేను డాన్స్ చేస్తే తను నవ్వేది ఫుల్గా. సో మా మమ్మీ అలా నవ్వడం చూస్తే ఇంకా నాకు ఫుల్ సంతోషం అయ్యేది. అంటే మమ్మీ నవ్విస్తున్నాను, ఇంకా నేను తనని నవ్వించాలని ఇంకా డాన్స్ చేసేవాడిని. అయితే ఇంకా మా మమ్మీ ఫుల్ ఇంప్రెస్ అయిపోయింది. ఇంప్రెస్ అయిపోయి నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది. అది కూడా ఎలాంటి మూమెంట్లో జాయిన్ చేసిందంటే ఎగ్జాక్ట్ తను సిక్ అవ్వకముందు నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది. నేను ఎగ్జామ్స్ రాశాను 7th క్లాస్, తను చనిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను. ఆ డాన్స్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాను, ఇప్పటి వరకు డాన్స్ మీదనే ఉన్నాను. అంటే లిటరల్ గా నీ కెరియర్ నీకు ఇచ్చేసి వెళ్ళింది. అండ్ నా కజిన్ ఉన్నారు ఆనంద్ అని, ఆయన ఈజ్ ఎ వెల్ నోన్ కొరియోగ్రాఫర్ ఇన్ వరంగల్, చాలా మంచి పర్సన్. ఆయననే నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చి ఎన్రోల్ చేయించి అదే డాన్స్. అంటే ఆయనదే కదా ఆ డాన్స్ క్లాస్ కూడా? ఆయన దగ్గరే జాయిన్ చేసింది మా మమ్మీ. సో ఆయన హెల్ప్ త్రూ ఇక్కడ వరకు వచ్చాను, అండ్ నా డాన్స్ కెరియర్లో ఇంకా ఇంతవరకు రాలేదు. సో అలా మా బ్రదర్ వచ్చేసేసి 2-3 daysకి ఒకసారి వచ్చేవాడు. మేమే పని చేసుకునేవాళ్ళం, కుకింగ్ నేనే చేసేవాడిని, క్లోత్స్ వాషింగ్ చేసుకునేవాడిని. సో ఇలా నేను ఆ 10th అంతా గడిపేసిన తర్వాత ఇంకా డాన్స్ భూతం ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇంకో పక్కన ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం మూవీస్కి వెళ్ళడం ఇలా అంతా ఫ్రీడమ్ అనేది వచ్చింది, ఏజ్ వచ్చింది. ఇప్పుడు పాకెట్ మనీకి అన్న ఇచ్చిన డబ్బులు అయిపోతే ఏం చేసేవాళ్ళం, మాకు ఒక షాప్ ఉండేది, ఒక రేషన్ షాప్. అక్కడ ఏంటంటే ఆయన ఎవ్రీ మంత్ ఎంతైందో బిల్ పే చేసేసి వెళ్ళిపోయేవాడు బ్రదర్. మాకేం కావాలో తీసుకునేవాళ్ళం. ఒకరోజు అనుకోకుండా ఒక షాప్లో కర్డ్ తీసుకుంటుంటే నా పక్కన ఒక లేడీ వచ్చి షుగర్ అమ్ముతుంది స్వీట్ షాప్. తను షుగర్ ఏంటి అమ్ముతుంది అంటే వాళ్ళకి రేషన్లో వస్తుంది కదా, షుగర్ తెచ్చి అమ్మేసుకుంటున్నారు తక్కువ రేట్స్కి యాక్చువల్గా. బికాస్ వాళ్ళకి దొరికిన దాని మీద కొంచెం హై రేట్ కి అమ్ముకుంటున్నారు. అంటే యాక్చువల్ చెప్పాలంటే గవర్నమెంట్ దాంట్లో రేషన్లో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, వాళ్ళు తెచ్చి ఇక్కడ తక్కువ రేట్కి అమ్ముకుంటారు. అయితే నాకు ఇప్పుడు పాకెట్ మనీ క్రియేట్ చేయాలంటే ఎలా అని ఏం చేశాను, మన రేషన్ షాప్కి వెళ్ళాను, మా రేషన్ షాప్కి వెళ్ళేసి ఒక 3 kgs షుగర్ తీసుకున్నాను. మళ్ళీ స్వీట్ షాప్కి వెళ్ళాను, అమ్మేశాను, మళ్ళీ జంప్. సో అలా ఎంత ఇచ్చేవారు? పాకెట్ 50 rupees దాకా వచ్చేది ఆ రోజుల్లో. అంటే మీ అన్నయ్య మా అన్నయ్య ఇచ్చేవాళ్ళు 250-300 దాకా ఇచ్చి వెళ్ళేవారు. అప్పుడప్పుడు 200 నేను పడుకున్నప్పుడు పిల్లో కింద పెట్టేసి వెళ్ళిపోయేవారు. సో ఇదేంటంటే ఎవ్రీ 3 daysకి 2 daysకి అలా. ఆ తర్వాత నీ 10th అయిపోయింది అక్కడ? 10th అయిపోయింది. ఇంటర్ కూడా మా గ్రాండ్ మదర్ ఏం చేశారంటే ఇంకా వీడి క్లెవర్ స్టూడెంట్ అని చెప్పేసి నన్ను ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్ వచ్చి నేను గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతే ఇట్లా కాదు వీడు క్లెవర్ స్టూడెంట్, మా మమ్మీ కథలుగా చెప్పేది వాళ్ళకి నా గురించి. సో అలా
నన్ను తీసుకెళ్ళి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేశాడు, SNG కాలేజ్. సో ఆ బిల్డింగ్ పక్కన ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్ లో ఒక చిన్న టీ కొట్టు, మంచి సమోసాస్, ఆనియన్ సమోసాస్ అండ్ మంచి ఆలు సమోసాస్ ఉండేది పెద్ద. అయితే నేను ఏం చేశానంటే బస్సులో వచ్చేవాడిని. బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ దిగేసి ఓకే 9 o'clock 8:30 కాలేజ్ స్టార్ట్. అక్కడ దిగేసి డైరెక్ట్ యూటర్న్ తీసేసుకొని వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళకుండా అక్కడ వెళ్ళి ఒక టీ తాగేసి సమోసా తినేసేసి, ఒకవేళ మూడు ఉంటే కాలేజ్కి వెళ్ళేవాడిని, లేదంటే కనుక అక్కడే ఒక 1-2 hours ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. సో అండ్ ఇంకోటి కాలేజ్ మమ్మీ అప్పుడు లేదు యాక్చువల్గా. అప్పటికి మనం డాన్స్ భూతం స్టార్ట్ అయిపోయింది. డాన్స్ కాలేజ్ స్కూల్ ఎక్కొట్టేసి డాన్స్ ఇల్లుని లాక్ చేసుకునేవాడిని ఫ్రంట్ నుండి. ఇంటి బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అయ్యేవాడిని, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. అండ్ మోస్ట్లీ షూటింగ్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న హోటల్ ఇదే టాప్ హోటల్. అందరు ఎవరైనా ఇక్కడే కూడా స్టే చేస్తారు. హోటల్ సుప్రభ హోటల్. అండ్ రీసెంట్గా సరిలేను నీకు మూవీ ఉంది కదా, ఆ టీం వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. మహేష్ బాబు కూడా ఇక్కడే ఉన్నారు. బిల్లి గారు, మీ ఊరికి వచ్చాను, అదన్నావు ఇదన్నావు, ఏదైనా మంచి తినిపిస్తానన్నావు, తిప్పిస్తానన్నావు, నువ్వు ఎక్కడ చదివావు, ఎక్కడ పెరిగావు అన్నీ చూపిస్తాను. ఏంటి మరి? ఇప్పుడే చూపిస్తాను కదా. ఓకే, రెడీయా? ఎస్ బిల్లీ, రెడీ. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా మా కాలేజ్ అది ఇదని. ఇక్కడ ఉండేదా? ఇదిగో ఈ ప్లేస్లో ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇదో ఉంది, SR ఎడ్యు సెంటర్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి హనంకొండ వెళ్తున్నాం. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు చదివిన స్కూల్ అయితే నేను స్పాట్ చేయలేదు, వెళ్ళేటప్పుడు దొరికితే కానీ చూపిస్తాను. ఆ స్కూల్ పేరు సెయింట్ పాల్స్. అండ్ ఇప్పుడు వెళ్ళే స్కూల్ మాత్రం, ఈ స్కూల్ నేను 7th and 10th చదివాను. నేను ఓన్లీ 7th and 10th. సో ఇదే ఇందులోనే నేను 7th and 10th చదివాను మోకి. సో మా మమ్మీ ఇంకా హెల్త్ కండిషన్ వర్స్ అవుతుందని తీసుకొని వచ్చేసేసింది. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హనంకొండ. ఇక్కడ పుట్టావు బిల్లి? ఎస్. సో ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, ఫేమస్ ప్లేస్. ఇక్కడ ఒక లస్సీ స్పాట్ ఉంటుంది, లస్సీ పాయింట్. రాజా, నేను ఇక్కడ లస్సీ పాయింట్ దగ్గరకు వచ్చిన. ఇతను రాజా, మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా కజిన్స్ గ్రూప్లో పిల్లలతో పాటు మేము ఎగ్జామ్స్ రాసాము, పాడుతూ తిరిగేవాళ్ళం. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు పిల్లలందరూ. నువ్వు వాళ్ళతో ఎగ్జామ్ రాసావా? వీళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక పాప. రాజా వచ్చేసేసి వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వాళ్ళ సన్. ఓకే. చలో లస్సీ తాగేద్దాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బిల్లి గారు తిరిగిన ప్లేసెస్లో తిరగడం, ఆయన తినేది తినడం, ఆయన ఎక్కడెక్కడైతే చిన్నప్పుడు మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను కూడా ఒక పార్ట్ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. నా కొరియోగ్రాఫర్ కజిన్ ఎవరైతే నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చాడో డాన్సర్గా, ఆ కజిన్ వాళ్ళ మామయ్య వీళ్ళందరూ షూట్ చేస్తూ అక్కడ వెస్లీలో వచ్చేవారు షూటింగ్స్కి. అయితే ఆ షూటింగ్స్ చూసి, అదే వాళ్ళని డాన్సర్గా చూసి, షూటింగ్స్ చూసి ఫ్యాసినేట్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళాలంటే నేను ఇక్కడ డాన్సర్గా బాగా ట్రైన్ అవ్వాలి. నాకు ఆల్రెడీ అక్కడ పిక్చర్ ఉంది హైదరాబాద్ ఇలా ఉండాలని. కాబట్టి ఇప్పుడు డాన్స్లో కూడా జాయిన్ అయ్యాను. అది మా మదరే జాయిన్ చేశారు. సో ఇంకా నేను కష్టపడి డాన్స్ నేర్చుకొని అది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పి ఫుల్ కసిగా చేసి ఇంటర్ డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్కి నా కజిన్తో జంప్ అయిపోయాను. సో ఇక్కడ నా ఫ్రెండ్స్తో పాటు వచ్చేసాను. నేను 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మోడర్న్ స్వీట్స్ అనే స్వీట్ షాప్ ఉంది కదా మాకు. ఆ స్వీట్ షాప్లో నేను అప్పుడప్పుడు నాకు ఇంకా ఆకలి బాగా వేస్తే, డబ్బులు లేకపోతే ఏం చేసేవాడిని అంటే చేతిలో స్వీట్ షాప్కి వెళ్ళి ఫుల్గా మిక్సర్ తినేసి వాటర్ తాగేసి డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయేవాడిని. సో డాన్స్ క్లాసే అనమాట ఇంకా నాకు ఫుడ్ ఏదైనా. ఆకలి కూడా అయ్యేది కాదు. వర్స్ట్ కేసులో అయితే అక్కడికి వచ్చి మిక్సర్ తినేవాడిని. సో నువ్వు చిన్నప్పుడు చాలా డాన్స్ కాంటెస్ట్ అవన్నీ కూడా విన్ అయ్యావు కదా, అది కూడా చెప్పు మరి. చిన్నప్పుడు అంటే నేను ఇక్కడ హాస్టల్ నుండి కానీ ఎప్పుడైనా కానీ వెళ్తాను కదా హాలిడేస్కి, వెళ్ళినప్పుడు అక్కడ డాన్స్ కాంపిటీషన్స్ జరిగేవి వరంగల్లో. నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసేసేవాడిని. ఆ ప్రైజ్ కూడా తీసుకోవడానికి కూడా నాకు అవైలబుల్ ఉండేవాడిని కాదు.
నా కజిన్స్ తీసుకునే వాళ్ళు ఆ ప్రైజ్ కూడా తీసుకొని సుధీర్ నీ పలాన్ చోట ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అని చెప్తా ఉంటాను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నువ్వు టీవీ షో కూడా చేసావు కదా ఇక్కడ చిన్నప్పుడే. యాక్చువల్లీ మేము రెగ్యులర్గా డాన్స్ బేబీ డాన్స్ షోకి వచ్చేవాళ్ళం మా గ్రూప్ అంతా. మేము ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ కొట్టి వెళ్ళేవాళ్ళం. మనిషికి ఒక వాక్మ్యాన్ వచ్చేది, వాక్మ్యాన్ సీడీస్ అవి ఇవి అన్ని సో తీసుకొని వెళ్ళేవాళ్ళం. సో ఐ థింక్ ఇయర్లీ ట్వైస్ అని హైదరాబాద్కి వచ్చేవాళ్ళం డాన్స్ బేబీ డాన్స్. సో కంపల్సరీ ఫస్ట్ ఆర్ వర్స్ట్ కేసులో సెకండ్ వచ్చేది. అలా ఒక 2-3 years ట్రావెల్ అయ్యాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ షూటింగ్స్ చూసేవాళ్ళం. సో ఇంకా ఆ స్టేజ్లో ఇంకా నేను స్టడీస్ టోటల్గా డిస్కంటిన్యూ చేసేసాను. ఇంకా నా బ్రదర్ కూడా ఏంటంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి. నా బ్రదర్ దగ్గర ఒక 10,000 రూపీస్ అండ్ ఒక సూట్ కేసులో 2 జతలు అండ్ నా స్కూల్ షూ వేసుకొని వచ్చేసాను. స్కూల్ షూ వేసుకొని వచ్చేసాను. నా ఫస్ట్ షూటింగ్ నా స్కూల్ షూతో చేశాను. అవి అలానే ఉండేవి. అంటే నేను షూ కొనుక్కోలేదు. ఆ స్కూల్ షూసే ఇప్పుడు 2 years వరకు నడిపించాను ఇంకా షూటింగ్స్. సో బ్లాక్ షూ కదా, బ్లాక్ ఎక్కడైనా దేని మీద సెట్ అవుతుంది. సో అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ ఉండేదా మూవీ ఇండస్ట్రీలో రావాలి చేయాలి అంటే? చాలా స్ట్రగుల్ చెప్పాలంటే చెన్నై కొరియోగ్రాఫర్స్ రావడం, చెన్నై వాళ్ళు ఓన్లీ చెన్నై కొరియోగ్రాఫర్స్ ఉండేవారు. చెన్నై కొరియోగ్రాఫర్, చెన్నై డాన్సర్స్ ఎక్కువ డామినేషన్ ఉండేది అప్పుడు. అండ్ అప్పుడప్పుడే హైదరాబాద్ వాళ్ళు కూడా మన ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. అప్పుడు అంతా ఒకటే యూనియన్ కదా, ఇప్పుడు అంటే 2 అయ్యాయి. సో వాళ్ళు కూడా రెడీ అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము మిక్సప్ అయిపోయేవాళ్ళం. మేము చాలా కసిగా చేసేవాళ్ళం. మాకు మంచి మంచి కొరియోగ్రాఫర్స్, చెన్నై కొరియోగ్రాఫర్ ద్వారా పేరు వచ్చింది, పిలిచేవాళ్ళు. నాతో పాటు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కూడా అలానే కసిగా చేసేవాళ్ళు. ట్రీట్మెంట్ అంతా బాగుండేది కాదు, బికాజ్ అది చెన్నై వాళ్ళకి ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉండేది, మాకు సపరేట్ ట్రీట్మెంట్ ఉండేది. సో అలా నువ్వు మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయావు. తర్వాత ఏమేమి సాంగ్స్ చేసావు, ఏంటి అచీవ్మెంట్స్ నీకు? అంటే మూవీ ఇండస్ట్రీ అంతా పిచ్చి ఉండేది కదా, అందులోకి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? వచ్చి ఒక 2-3 years మాత్రం నాకు ఏమీ తెలిసేది కాదు. బికాజ్ డబ్బులు వచ్చేవి, డబ్బులు పోయేవి, ఖర్చు అవుతూ ఉండేవి. ఫ్రెండ్స్, రూమ్మేట్స్, ఫన్, బైక్ కొనుక్కునేవాళ్ళు. మొత్తం ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి జస్ట్ ఎర్నింగ్, స్పెండింగ్, ఎంజాయింగ్ అంతే. కాకపోతే ఒకటి మాత్రం చాలా హ్యాపీ ఉండేది. అప్పుడప్పుడు మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని ఎవరైనా కలుస్తాం కదా, అప్పుడు అరే ఇలా చేంజ్ అయిపోయావేంట్రా, అలా చేంజ్ అయిపోయావు, ఏంటి లుక్స్ చేంజ్ అయిపోయావు, అది చాలా హ్యాపీ అనిపించేది. మూవీస్లో కూడా వాళ్ళు చూసారు, మూవీస్లో చూసేవారు. తర్వాత ప్రతి ఒక్క మూవీకి వెళ్ళి చెప్పేవాడిని, నేను ఇందులో చేశాను. సో అలా బాగా ఫన్ ఉండేది ఫ్రెండ్స్తో. నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. సో అది అలా ఎన్ని ఇయర్స్ వరకు డాన్సర్ లాగా చేసావు? నేను యాక్చువల్గా 8 years చేశాను. బట్ నాకు 5 yearsలోనే నాకు చిరాకు అనిపించేసి. బికాజ్ చెప్పాను కదా, నాకు చెన్నై అండ్ హైదరాబాద్ డిఫరెన్స్ చూపించేవాళ్ళు. అండ్ మేము ఎంత కష్టపడినా, ఎంత చేసినా మేము అదే వెనకాలో అక్కడ వాళ్ళు చెప్పినట్టే ఉండి అటు వెళ్ళు ఇటు వెళ్ళు, కూర్చో, లే, పోరా అండ్ తిట్టేవాళ్ళు. వాళ్ళు ఒక రకమైన యాటిట్యూడ్ చూపించేవాళ్ళు, ఈవెన్ టాప్ కొరియోగ్రాఫర్స్. సో మేము వర్క్ అయితే నేర్చుకోగలిగాం. సో ఇదంతా దీనివల్ల ఇంకొకటి ఆ ట్రీట్మెంట్ సరిగా ఉండేది. తర్వాత 5 yearsకే నేను దాదాపు ఒక 300-350 songs దాకా చేశాను. నేను 31 daysకి 32 days బిజీ ఉండేవాడిని. అంటే 32 call sheets బిజీ ఉండేవాడిని. అయితే డే అండ్ నైట్ చేసేవాళ్ళు. పెద్ద కొరియోగ్రాఫర్స్ దగ్గర చేసేవాళ్ళు. సో బాగా పేరు తెచ్చుకున్నాను. కానీ ఆ డిఫరెన్స్ చూపించడం వల్ల నచ్చలేదు. అంటే నాకు చిన్నప్పటి నుండి ఏంటంటే ఏదన్నా జనరలైజ్ చేసి డిఫరెన్స్ చూపించి నువ్వు కింద నువ్వు పైన అదే చూపిస్తే నేను అక్కడ ఉండలేను. సో అందుకే నాకు అంత విరక్తి లేదు అంటే డాన్సర్. తర్వాత నేను ఏం చేశానంటే డాన్స్ కాంపిటీషన్ షోస్లో కొరియోగ్రాఫర్గా ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడే నిన్ను ఫస్ట్ కలిసాను. నేను నా ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి, ఎప్పుడు చెప్తావు? సో కొరియోగ్రాఫర్గా ఫస్ట్ నాకు అవకాశం వచ్చింది ఒక డాన్స్ షోలో.
సో ఆ డాన్స్ షోలో నేను అప్పుడు నాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒక కొరియోగ్రాఫర్గా ప్రూవ్ చేసుకోవడం అనే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఒక ఆపర్చునిటీ రావడం అండ్ ఆ ఆపర్చునిటీకి ఒక మంచి కంటెస్టెంట్ అండ్ మంచి డాన్స్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఉంటుంది కదా. అలాంటి టైంలో ఫస్ట్ నేను నిన్ను కలిసాను. నాకేమో డాన్స్ రాదు. యాక్చువల్గా డాన్స్ రాదు కాదు, నువ్వు చేసేదానివి, కాకపోతే నువ్వు కొంచెం టైం తీసుకునేదాన్ని. నేను టైం అంటే నేను ఇప్పటి వరకు నేను ఈ స్టెప్ చేయను అని లైఫ్లో ఎప్పుడు నేను చెప్పలేదు. నువ్వు ఏం చెప్పినా సరే నేను ఈ రోజు నాకు నేర్పిస్తే నాకు రేపటి వరకు వస్తుంది అని చెప్పేదాన్ని. అండ్ ఎస్పెషల్లీ నీలో ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే అసలు ఎప్పుడు నేను ఇది చేయను, నేను అది చేయను, నేను ఈ టైంకి రాను, నేను ఆ టైంకి రాను, నేను రేపు లేను, ఎల్లుండి లేను, నేను ఓన్లీ 2 days వస్తాను, అసలు ఇది అస్సలు వినలేదు. అంటే నేను అడ్వాంటేజ్ అదే, బికాజ్ ఎనీ టైం ఎక్కడైనా మనకు అప్పుడు డాన్స్ హాల్స్ ఉండేవి కాదు, ఇక్కడ దొరికితే అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అవును, చాలా ఎక్కడెక్కడో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు కూడా లేవు కదా. సో మనం కలిసిన డాన్స్ షో పేరు స్టార్ వార్. అది యాక్చువల్గా తెలుగు టీవీలోనే ఫస్ట్ డాన్స్ షో అనమాట. లైక్ విత్ ఆర్టిస్ట్ సెలబ్రిటీ డాన్స్ షో యూ కెన్ సే. సో అందులో పార్టిసిపేట్ చేసాం. అండ్ అందులో కూడా బిల్లీ గారు నా కోరియోగ్రాఫర్ గా రావడం అది ఫ్లూక్ తో జరిగింది. నన్ను తీసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? చెప్పు ఆ స్టోరీ. లేదు, ఇష్టం లేదని కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను చెప్పాను కదా, నేను అది కొరియోగ్రాఫర్స్ అండ్ యాక్టర్స్ సెలెక్షన్ పార్ట్ అప్పుడు నేను లేట్గా వచ్చాను. అండ్ నేను కూడా వెళ్ళలేదు. నువ్వు కూడా లేవు ఆ రోజు? లేదంటే నేను కూడా నిన్ను సెలెక్ట్ చేసేదాన్ని కాదు. ఆహా, మరి ఇప్పటి వరకు మనం వచ్చే వాళ్ళేం కాదు. లైఫ్ లో సెలెక్ట్ చేసేసాను. చెప్పు. సో నేను లేట్కి వెళ్ళాను. ఈలోపు వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు ఒకరినొకరు. నేను మిగిలిపోయాను. మరి నాకు ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న పర్సన్ని కనెక్ట్ చేశారు. ఆ పర్సన్ రెడీగా లేరు. బికాజ్ తను ఓపెన్గా చెప్పేసింది, నేను అస్సలు చేయలేను, అనవసరంగా నువ్వు ఫస్ట్ రౌండ్కి ఎలిమినేట్ అయిపోతావు, నేను చేయలేను, ప్లీజ్ నేను డ్రాప్ అయిపోతాను. తను డ్రాప్ అయిపోతాను. సో ఫైనల్గా అన్నది డోంట్ వరీ నేను ఇంకొక అమ్మాయిని అడిగాను. తను రేపు కన్ఫర్మేషన్ చెప్తుంది, తను మంచి డాన్సర్ కూడా అని చెప్పాను. చెప్తే సరే ఓకే, ఎవరైనా ఓకే అనుకున్నాను. బికాజ్ నేను నా మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను చేయించుకోగలుగుతాను, ట్రైన్ చేయగలుగుతాను. సో ఈలోపు నెక్స్ట్ డే రిహార్సల్స్లో తమరిని చూశాక ఇంకా కష్టపడి ట్రైన్ చేసుకొని మా ఇంట్లో నేనే పెద్ద డాన్సర్ని ఏమనుకుంటున్నాను నన్ను. సో ఎస్ బిల్లీ గారు, ఈ పాయింట్లో నేను కూడా నీ లైఫ్లో ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి నాకు అన్నీ తెలుసు, నేను కూడా ప్రెజెంట్ ఉన్నాను. కానీ ఆడియన్స్కి ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాలి కాబట్టి మనము ఎలాగో నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను అండ్ నువ్వు ఆన్సర్ చేస్తూ ఉండు. ఆల్దో నాకు నీ చిన్నప్పుడు గురించి కూడా నువ్వు మొత్తం నాకు స్టార్టింగ్ నుంచి చెప్పావు. అండ్ ఇంకొక విషయం, మేము స్టార్ట్ అయింది యాజ్ ఫ్రెండ్స్. స్టార్ట్ అయిన వెంటనే ఏదో రిలేషన్షిప్ స్టార్ట్ అయిందని కాదు, మేము చాలా ఇయర్స్ వరకు 2 years వరకు మనం ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా. ఎప్పుడైతే ఆ షో కొంచెం ఎండ్ అవుతుంది అప్పుడు మనకి కొంచెం ఫీలింగ్స్ వచ్చింది దట్ యూనో మళ్ళీ అరే ఆ తర్వాత కలవడం ఎలా. లేదు యాక్చువల్గా షో కూడా అయిపోయింది. షోలో కూడా మనకు ఆల్మోస్ట్ ఏమీ లేదు. అండ్ షో తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే మళ్ళీ ఈవెంట్స్కి కలిసే వాళ్ళము, మళ్ళీ ఇంటర్నల్ కలిసే వాళ్ళము, సో గెట్ టుగెదర్స్కి కలిసే వాళ్ళము. సో అక్కడ కొంచెం దూరం అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల మనం మిస్ అవ్వడము అప్పుడు తెలుసుకున్నాం. అండ్ దాని తర్వాత స్లోగా అలా టేక్ ఆఫ్ అయింది యాక్చువల్లీ అక్కడ. సో నాతోనే నువ్వు కొరియోగ్రాఫర్ అయ్యావు. కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నీ జర్నీ ఏంటి? నీతో కొరియోగ్రాఫర్ నేను డాన్స్ షోస్లో అయ్యాను. అండ్ దెన్ ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు మూవీస్లో కూడా కొరియోగ్రాఫర్ అవ్వాలని ఇంకా డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు ఇంకా 2 things ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్గా బ్యాకప్ కావాలి అండ్ దెన్ కాంటాక్ట్స్ కావాలి. 2 ఉంటే ఎంత లేట్ అయినా కూడా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో నాకైతే 2 లేవు, కాంటాక్ట్స్ లేవు, బ్యాకప్ లేదు. యూజువల్గా ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, సపోర్ట్ చేయకపోయినా కూడా కనీసం ఫైనాన్షియల్ బ్యాకప్ అయినా ఇస్తారు కొన్ని రోజుల వరకు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నువ్వే చేయాలి, నీకు బ్యాకప్ కూడా నువ్వే ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు కెరియర్ స్విచ్ కూడా చేయాలంటే
దాంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు బేసిక్గా ఎవరు లేరు, టోటల్గా నువ్వే చేయాలన్నమాట. సో అప్పుడు ఏంటి? సో అలా ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో కంటిన్యూస్గా డాన్సర్గా ఒక 8 ఇయర్స్ చేశాను. మోర్ దెన్ ఒక 500 సాంగ్స్ దాకా చేశాను. అండ్ నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి 16 అనే మూవీలో నా ఫస్ట్ సాంగ్ అది. అండ్ దెన్ నా లాస్ట్ సాంగ్ నాకు గుర్తులేదు, రీసెంట్ యమ దొంగ ఏదో అయి ఉంటుంది. సో అలాంటి టైంలో నేను ఏమనుకున్నానంటే, నేను ఈ 4-5 ఇయర్స్ ఏదైతే నా ఫ్రెండ్స్తో ఫన్ డాన్సర్ లైఫ్ అది ఇది అయిపోయాక నేను ఇమ్మీడియట్గా నేను ఏం రియలైజ్ అయ్యానంటే, కొరియోగ్రాఫర్ అయ్యాక నేను అనుకున్న టైంలో కనుక నాకు ఒకవేళ కనుక బ్రేక్ రాకపోతే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకోవాలి, దానికి నాకు బ్యాకప్ ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తే ఎడ్యుకేషన్ నేను ఎక్కడైతే ఆపేశానో, డిస్కంటిన్యూ చేశాను. అంటే యాక్చువల్గా నేను బాగా చదివేవాడిని, అంటే ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అలా కాదు, బట్ ఎట్ ద సేమ్ టైం మరీ జీరో కాదు. నేను చదివేవాడిని, బాగా చదివేవాడిని, టైం స్పెండ్ చేసి దాని మీద డెడికేట్ చేస్తే డెఫినెట్గా నేను అచీవ్ చేసేవాడిని అనుకునే ఎగ్జామ్స్ అని. సో నేను మళ్ళీ నాకు అనిపించింది, ఒకవేళ ఎడ్యుకేషన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే ప్యారలల్గా కొరియోగ్రాఫర్ అనేది కొంచెం లేట్గా అయినా కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు, నాకు ఒక బ్యాకప్ ఉంటుంది లైఫ్లో ఏదైనా చేసుకోవడానికని. నేను 6-7 ఇయర్స్ బ్యాక్ ఏదైతే నేను 10th తర్వాత ఇంటర్ డిస్కంటిన్యూ చేశానో, దాన్ని మళ్ళీ నేను ఆఫ్టర్ 6-7 ఇయర్స్ మళ్ళీ వెళ్ళి ఫీజు కట్టాను. ఇంటర్ అయిపోయింది. 2009లో నేను డాన్స్ కాంపిటీషన్ షో డీలో పార్టిసిపేట్ చేశాను, కొరియోగ్రాఫర్ అయిపోయాను. ప్యారలల్గా ఇంటర్ చేస్తున్నాను, ఇక్కడ కొరియోగ్రాఫర్ అయ్యాను. నా ఫస్ట్ మూవీ యాజ్ అ కొరియోగ్రాఫర్ నాకు లగడపాటి శ్రీధర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. సో ఆయనను అడిగాను, సార్ నన్ను ఒక ఫస్ట్ ఆపర్చునిటీ గురించి చూస్తున్నాను సార్, ప్లీజ్ సపోర్ట్ చేయండి సార్ అని చెప్తే ఆయన వెంటనే డెఫినెట్గా మన మూవీలోనే చెయ్యి అని చెప్పేసి ఆయన నన్ను ఎంకరేజ్ చేసి పుష్ చేసి నాకున్న స్కిల్స్ని ఆయన ట్రస్ట్ చేసి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా మూవీ పేరు వచ్చేసి స్నేహగీతం. దాంట్లో నేను నా 2 సాంగ్స్ చేశాను. నేను ఇప్పటికీ నేను శ్రీధర్ గారికి, లగడపాటి శ్రీధర్ గారికి థ్యాంక్ఫుల్ ఉంటాను. బికాజ్ నా ఫస్ట్ నన్ను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఈ ఇండస్ట్రీలో లాంచ్ చేసింది ఆయన. నాకున్న ఒకటే ఒక మనిషి ఇండస్ట్రీలో పరిచయం అంటే నాకు ఆయన ఒకటి. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది అంటే ఇప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగిందనమాట. సో ఇంకా నేను క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయాలి, నేను స్కిల్స్ అక్వైర్ చేసుకోవాలి అని ఇలా పెరిగింది. సో ఇంటర్ తర్వాత డిగ్రీ రాశాను. ఈ ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఈవెంట్ ఇండస్ట్రీలో. సో కొన్ని ఈవెంట్స్ వచ్చేవి, అటు ఈవెంట్స్ చేస్తూ ఇటు డిగ్రీ చేసేవాడిని. సో ఈవెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చిన అమౌంట్తో ఫీజు కట్టేవాడిని. సో అలా రొటేట్ చేస్తూ నేను డిగ్రీ కూడా కంప్లీట్ చేయగలిగాను. తర్వాత డాన్స్ కాంపిటీషన్ షో చెప్పాను కదా, డీ చేశాను. D3 సీజన్ 3 చేశాను. దాంట్లో ఫైనల్ వరకు వెళ్ళాము. అనుకోకుండా నా కంటెస్టెంట్కి కొంచెం లెగ్ ఇంజూరీ అవ్వడం వల్ల ఫైనల్లో ఎలిమినేట్ అయిపోయాను. నాకు అది చాలా హెల్ప్ అయింది యాక్చువల్గా యాజ్ అ కొరియోగ్రాఫర్కి. ఇంకా కొంచెం ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అయింది. అండ్ నేను ఫైనాన్షియల్గా బాగున్నానప్పుడు. సో బాగున్నాను, ఇక్కడ ప్యారల్గా ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాను. సో నాకు అనిపించింది ఇంకా ఫైనాన్షియల్ బ్యాకప్ కూడా అవసరం ఇప్పుడు, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్. బికాజ్ నా దగ్గర కాంటాక్ట్స్ లేవు. నాకు తెలిసిన ఒక్క పర్సన్ ఆయన మూవీస్ తీస్తే నేను వెళ్ళి ట్రై చేసేవాడిని. ఒక డాన్స్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేయాలి, డాన్స్ స్టూడియో పెట్టి కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే కొంచెం కొరియోగ్రాఫర్ కూడా హెల్ప్ అవుతుంది కదా అని డాన్స్ స్టూడియో పెట్టాను. ఇక్కడ డాన్స్ స్టూడియో, అక్కడ ఎడ్యుకేషన్, ఇవి రెండు ప్యారలల్గా మేనేజ్ చేసే ప్రాసెస్లో నేను కొరియోగ్రఫీ ఫీల్డ్కి నేను ఒక 2-3 ఇయర్స్ టచ్లో లేదు. బికాజ్ అక్కడ ఏమైపోతుందంటే మనం ఫ్రీక్వెంట్గా వెళ్ళి కలవాలి, డైలీ వెళ్ళాలి, కలవాలి. అండ్ కలవడమే పక్కకు పెట్టేస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలో లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలో, లొకేషన్కి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, క్యారియర్ దగ్గర వెయిట్ చేయాలి, వెళ్ళమంటారు, పొమ్మంటారు, తోసేస్తారు. మళ్ళీ ఇదొకటి నేను తీసుకోలేదు. అండ్ అంత టైం కూడా నీ దగ్గర లేదు. బికాస్ నువ్వు కూడా నువ్వే వర్క్ చేయాలి, నువ్వే నిన్ను చూసుకోవాలి. అండ్ మొత్తం అన్ని వర్క్ నుంచి A to Z నువ్వే కాబట్టి నీకు బ్యాకప్లో ఎవరు లేరు కాబట్టి నువ్వు అంత టైం స్పెండ్ కూడా చేయలేవు. అండ్ అక్కడ కూడా ఏం జరిగేదంటే అంతసేపు వెయిట్ చేస్తాం కదా, వాళ్ళు సింపుల్గా రేపు రమ్మంటారు. ఆ రేపు నేను మళ్ళీ ఒక 1 వీక్ తరగతి వెళ్ళేవాడిని. ఆ 1 వీక్ తర్వాత ఈ రేపు 1 వీక్ కాస్త మళ్ళీ ఏంటి ఇప్పుడు వచ్చావు, సరే నెక్స్ట్ టైం రా అనేవాళ్ళు. ఆ నెక్స్ట్ టైం 1 మంత్ అయ్యేది. మళ్ళీ వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ అదే బస్సు దగ్గర, క్యారియర్ దగ్గర, గేట్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళు తోసేసి వెళ్ళిపో అక్కడికి. ఇవన్నీ నాకు అసలు నేను తీసుకోలేకపోయేవాడిని. అంటే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం వెళ్ళి మన వర్క్ చూపించడానికి మనము ఆ ఛాన్స్ కూడా రావట్లేదు. చూడండి ఇది నా వర్క్, నా డెమో చూడండి, అది దానికి కూడా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అది దాని గురించి మనం వెయిట్ చేస్తుంటుంటే ఇవన్నీ చాలా చాలా ఓవర్ అయిపోయాయి థింగ్స్ అన్ని, అండ్ టూ కాంప్లికేటెడ్ ఇది, అండ్ నేను ఇవన్నీ తీసుకోలేదు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. నేను ఏం చేసినా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏం చేశాను అనమాట, ఈ డాన్స్ స్టూడియో ఏదైతే నాకు రెస్పెక్ట్ ఇస్తుంది, ఫైనాన్షియల్గా నన్ను స్ట్రాంగ్ చేస్తుంది, ఈవెంట్స్ దాని మీద ఫోకస్ చేశాను. ఆబ్వియస్లీ చేసేసరికి ఏమైపోయిందంటే ఇక్కడ 3 years గ్యాప్ అయిపోయింది. 3 years గ్యాప్ ఫిల్మ్ ఇండస్ట్రీ 3 years గ్యాప్ అయిపోయింది. ఈ 3 years గ్యాప్లో ఏం జరిగిందంటే ఒక ట్రాన్సిషన్ జరిగింది. అంటే అప్పుడు ఉన్న మన యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ ఉన్నారో వాళ్ళ స్టార్స్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడం, వాళ్ళకు ఒక టీమ్ సెట్ అయిపోవడం, వాళ్ళకు స్టాఫ్ సెట్ అయిపోవడం, అంటే వాళ్ళు ఒకటి అంతా బిల్డ్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఆఫ్టర్ 3 years మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నేను సో అండ్ సో అని చెప్పేస్తే వాళ్ళకి నేను కొత్తవాడిని. వాళ్ళని మనం టీవీలో మూవీస్లో బయట చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మనకు కొత్త ఏం కాదు, కానీ మనం వాళ్ళకి కొత్త. మళ్ళీ ఇతను ఎవరు సడన్గా, సో వాళ్ళని మళ్ళీ సేమ్ స్టోరీ, మళ్ళీ అదే గేట్ దగ్గర వెయిట్ చేయడం, క్యారీవాన్ దగ్గర వెయిట్ చేయడం, రేపు రా అప్పుడు రా ఇప్పుడు రా అది ఇది ఎల్లు తర్వాత రా, ఇదే ఒక మంత్స్ జరిగేది. మళ్ళీ ఇక్కడ నాకు రెస్పాన్సిబిలిటీస్ పడుతుంది. సో అందుకే నేను ఏమనుకున్నానంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఎవరైతే పిలుస్తారో, అది డాన్స్ స్టూడియో ఇవ్వండి, ఈవెంట్స్ ఏదైనా, వెడ్డింగ్ కొరియోగ్రఫీ ఆర్ ఏదైనా వర్క్, డాన్స్ రిలేటెడ్ వర్క్ ఏదైనా నాకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను పిలిచేది నేను చేసేవాడిని. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే నా ఫ్రెండ్స్ని నేను చూశాను అనమాట. ఈ యంగ్స్టర్ యాక్టర్స్ ఎవరైతే వచ్చారో అందులో నా ఫ్రెండ్స్ని చూశాను. సో నా ఫ్రెండ్స్ ఫాలో అయ్యింది నేను కూడా ఫాలో అవుదాం అనుకున్నాను. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10 మందిని తిరిగే బదులు ఒక్కరిని పట్టుకొని ఆ ఒక్కరిని కొంచెం లేట్ అయినా వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ త్రూ బయటకు వచ్చేస్తే మిగతా సెట్ అయిపోతుంది కదా అనుకుని ఒక్కరిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆయనే అప్పుడు ఉన్న దాంట్లో ఈజ్ ద నంబర్ 1 డాన్సర్ అనమాట. నేను పేరు తీసుకోలేను, బట్ ఉన్న 3-4 మెంబర్స్లో హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్. ఆ యాక్టర్ నా ఫ్రెండ్ కూడా బ్రేక్ ఇచ్చాడు. సో నేను కూడా వెళ్ళి అదే ప్రాసెస్లో ట్రై చేద్దాం కదా అనుకొని సడన్గా వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్ ఒకటి పార్టిసిపేట్ చేశాను. సో దాంట్లో కొరియోగ్రఫీ చేశాను. సో కొరియోగ్రఫీ చేశాను కదా, కొంచెం చనువుగా ఏం చేశానంటే సార్ మన నెక్స్ట్ వచ్చే మూవీలో నాకు కొంచెం ఆపర్చునిటీ ఇవ్వండి సార్, నేను ప్రూవ్ చేసుకుంటాను, చాలా రోజులు నేను వెయిట్ చేస్తున్నాను, మీ ద్వారా నేను కూడా బయటకు వస్తాను. సో అది అంటే ఆయన వెంటనే ఓకే అనేసి వెంటనే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను చాలా షాక్ అయిపోయాను, అంటే నేను అనుకుంది జరిగిందని. సో దాని మీద ఫుల్ ఇంకా ఒక 2-3 months దాని మీద వర్క్ చేసి ఒక 3-4 వేరియేషన్స్ ఆఫ్ డెమోస్ చేశాను. చాలా స్టెప్స్ చేసాము, ఆయనకు చూపించాము, ఆయనకు నచ్చింది, ఆయన ఇంప్రెస్ అయ్యాడు. అండ్ మేము వీజాక్, అది యాక్చువల్గా సాంగ్ అబ్రాడ్, అది యూరోప్లో, వీజాక్ కూడా బాంబేకి వెళ్ళాము. వీజా కంప్లీట్ అయిపోయింది, వచ్చాము. మేనేజర్స్ ఫోన్ చేశారు, లగేజ్ ప్యాక్ చేసుకోమన్నారు, 3 daysలో బయలుదేరాలన్నారు. కరెక్ట్గా రేపు బయలుదేరుతుండగా ఈరోజు కాల్ వచ్చింది. ఏంటి అంటే మిమ్మల్ని ఒకసారి లొకేషన్కి రమ్మన్నారు. సరే లొకేషన్కి వెళ్తే ఆ యాక్టర్ ఉన్నారు అక్కడ. ఆయన ఏం చెప్తున్నాడు డైరెక్ట్, సారీ తీసుకెళ్ళలేదు మిమ్మల్ని, బికాజ్ నీ వీసా రిజెక్ట్ అయింది. దానికి నేనేం చేయగలుగుతాను, నీ వీసా రిజెక్ట్ అయింది, తీసుకెళ్ళాలని అనుకున్నాను, అందుకే కదా ఇంతవరకు సపోర్ట్ చేశాను. సో సారీ ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం కంపల్సరీ ట్రై చేయండి అని చెప్పేసి పంపించేశాను. నాకు అర్థం కాలేదు, అరే 1 dayలో అలా ఎలా చేంజ్ అవుతుందని. నిన్న ఫోన్ చేసేసి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి, ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుందని అన్నవాళ్ళు ఈరోజు అలా ఎలా క్యాన్సిల్ అవుతుందని. నా పాస్పోర్ట్ నాకు 1 month తర్వాత వచ్చింది, నాకు ఇచ్చారు. పాస్పోర్ట్లో చూశారు 1 month వీసా ఉంది, స్టాంప్ అయింది, నాకు వీసా ఉంది. సో నాకు షాక్ అయింది, అంటే ఈ యాక్టర్కి తెలియదా, అంటే వాళ్ళు చెప్పలేదా, లేకపోతే ఈయన తెలియనట్టు మాట్లాడుతున్నాడా, నేను ఏం అర్థం చేసుకోలేదా. సడన్గా వీసా రాలేదు, సడన్గా నువ్వు రావట్లేదు అంటే ఏంట్రా ఇది ఇలా జరిగిందని. సర్లే నేనేమనుకుంటానంటే ఈ పక్కన నా క్వాలిఫికేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా నేను ఏం చేశానంటే ఎడిటింగ్, యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా జాయిన్ అయ్యా కోర్సు ప్యారలల్గా.
సో అవన్నీ చేస్తూ ఈ యాక్టర్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయడం అంటే నెక్స్ట్ మూవీకి అంటే వాళ్ళు ఆబ్వియస్లీ ఇయర్కి ఒక మూవీ చేస్తారు కదా. సో నేను ఏమనుకున్నానంటే అంతవరకు వెళ్ళాం ఫస్ట్ అటెంప్ట్లోనే, నెక్స్ట్ కూడా ఇంకొంచెం దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏ ఈవెంట్స్ చెప్తే ఆ ఈవెంట్స్కి అందుబాటులో ఉంటూ ఆ డబ్బులకి ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటంటే దగ్గర అయ్యే అవకాశం వస్తుంది కదా. వాళ్ళ త్రూ ఏది వచ్చినా ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ ఈవెంట్లో రా ఏది వచ్చినా చేసుకుంటూ కొంచెం దగ్గర అయ్యే అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నెక్స్ట్ అప్రోచ్ అయ్యా. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ అయ్యింది మెల్లిగా, ఇంకా నెక్స్ట్ ఇంకా అవాయిడ్ చేయడం స్టార్ట్. అలా 4 years తిరిగా లిటరల్గా. నాకు ఇంకా గట్టంలో తెల్లెంటికలు వచ్చేసి 4-5 years తిరిగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఇవ్వడానికి నాకు రెడీ లేడు, అంటే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. సో అది ఎందుకు కానీ ఈ ప్రాసెస్ లో నీ 3-4 years వేస్ట్ చేసేసారు. నాకు 3-4 years వేస్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏదైతే కారణం చెప్పేవారో నాకు, నేను అది ఫుల్ఫిల్ చేసుకొని బయటకు వెళ్ళి వచ్చేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అన్నారు నెక్స్ట్ మూవీ కష్టం, నెక్స్ట్ మూవీ అవ్వదు బికాస్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ సాంగ్స్ ఉన్నాయి అనేసరికి నేను నెక్స్ట్ మూవీ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు ఆ సెట్స్లోకి వెళ్ళేలోపు నేను విఎఫ్ఎక్స్ కోర్స్ చేసుకొని వెళ్ళాను. అలా ఏమైందంటే ఒక రకంగా ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాలి, బికాజ్ ఆయన అలా చెప్పడం వల్లనే నాలో ఫైర్ పెరిగి అన్నీ ఒక్కొక్కటి చేసుకొని వెళ్ళేవాడిని. తర్వాత నెక్స్ట్ మూవీ అవ్వదు ఎందుకంటే చాలా పెద్ద మూవీ అది. అండ్ ఇంకొకసారి ఏమైందంటే డైరెక్టర్ని పరిచయం చేస్తా, వెళ్ళి డైరెక్టర్ని కూడా ఒకసారి కలుగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌట్ వచ్చింది అక్కడే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కల్పిస్తున్నారంటే సార్ హాయ్ సో అండ్ సో పర్సన్ ఒకసారి కలవండి అంటే మనం హాయ్ హలో అని చెప్పేసి వెళ్ళిపోయి కొంచెం మీకు సపోర్ట్ చేయండి అని చెప్పి వెళ్తాం. నన్ను తీసుకెళ్ళాడు, ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంటే పరిచయం చేస్తా అని తీసుకెళ్ళాడు. ఆ డైరెక్టర్ ఏమో నన్ను చూసి, ఆయన కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్, ఆయన చూసి హాయ్ నా అసిస్టెంట్ నెంబర్ ఇస్తాను ఒకసారి తీసుకొని టచ్లో. అతనికి చేస్తూనే ఉన్నా ఫోన్స్, నేను ఒక 10 times ఎత్తాడు. ఒక తర్వాత 11th 12th 15th టైం ఎప్పుడో ఒకసారి నా బాధ భరించలేక ఫోన్ ఎత్తి ఒకసారి పిలిపించి చూసి ఓకే సరే నెక్స్ట్ చెప్తాం కట్. తెలుసు కదా నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతే, లైక్ ఇలాగే ఉంటారు. నేను మంచి వాళ్ళు ఉండరు, ఇలాగే ఉంటారని కాదు. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళ వెంటే పడతారు, కానీ ఛాన్స్ ఇవ్వడానికి చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. ఏదైనా చేశారా అని అడుగుతారు, ఇస్తేనే కదా చేస్తారు ఎవరైనా. అండ్ పోనీ ఇవ్వాలని లేదంటే నాకు తెలిసి క్లారిటీగా చెప్పడం బెటర్ కదా. ఒక పర్సన్ ది లైఫ్ మ్యాటర్ అది, అంటే అప్పుడు మనకు అది లైఫ్ మ్యాటరే, బికాస్ మనం ఒక్కరి మీదనే డిపెండ్ అయ్యాం. లైక్ యూనో వాళ్ళు ఇస్తేనే ఛాన్స్ మనకి బ్రేక్ వస్తుంది. అండ్ ఆ బ్రేక్ వాజ్ రిలేటెడ్ టు ఆ మ్యారేజ్ ఆల్సో. అంటే బిల్లీ గారు బ్రేక్ వస్తే అప్పుడు యూనో ఫైనల్గా కోరియోగ్రాఫర్గా సెటిల్ అయిపోతే అప్పుడు మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు కంఫర్టబుల్గా అనుకున్నాము. కానీ దానివల్ల మనకి ఎన్ని 3-4 years వేస్ట్ అయిపోయాయి, చాలా ఇయర్స్ వేస్ట్ అయ్యాయి. అదే చెప్తాను, చెప్పొచ్చు కదా, లైక్ యూనో డైరెక్ట్ గా చెప్పొచ్చు దట్ సి కష్టం, దీస్ ఆర్ ద రీజన్స్. ఏదైనా సరే ఇలాంటి సిలీ రీజన్స్ నెక్స్ట్ లో చూస్తాను అది ఇది చెప్పడం ఎందుకు. ఆ తర్వాత నీకు ఇంకొక విషయం కూడా తెలిసింది కదా. అంటే మనం కూడా ఎందుకు హోప్స్ పెట్టుకున్నామంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు అవకాశం ఇచ్చాడు అంత ఈజీగా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ అవకాశం మిస్ అయిందని ఆయన ఒక 6 to 7 members కొరియోగ్రాఫర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒక 4-5 members వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్స్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ ఇండస్ట్రీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందు ఆయన అడ్మిట్ చేశాడు దట్ డెఫినెట్లీ సుధీర్ నేను నెక్స్ట్ ఇవ్వబోతున్నాను, వాళ్ళందరి ముందు అడ్మిట్ చేశాడు. అండ్ అది కాకుండా 5 years తర్వాత మళ్ళీ వెళ్తే సుధీర్ ఇంకా చేయి, నువ్వు ఇంకా చేస్తున్నావు, ఇంకా ఇప్పుడు ఒక 75% దాకా ఇంప్రూవ్ అయ్యావు, ఇంకా చేస్తా ఉన్నావు, ఇంకా చెయ్యి అంటే 5 years తిరిగాను, 75% ఇంప్రూవ్ అయ్యాను. మరి నాకు ఫస్ట్ అవకాశం మరి ఎప్పుడు ఏ రకంగా ఇచ్చావు అంటే నేను అప్పుడు 100% అనుకుంటేనే కదా నువ్వు నాకు ఇస్తావు. ఇప్పుడు నేను ఆఫ్టర్ 5 years నేను 75% రీచ్ అయ్యానంటే నీ దృష్టిలో 100% ఉంటేనే కదా నువ్వు ఎవరికైనా అవకాశం ఇస్తావు. మరి అలాంటప్పుడు నేను 5 years వేస్ట్ చేసినట్టే కదా నీ దగ్గర. వేస్ట్ చేశారు, అంత గేమ్స్ ప్లే చేయడం ఎందుకు? అదే కదా.
అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు బ్రేక్ ఇవ్వట్లేదని కాదు, వీళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. బట్ అక్కడ టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి కాంటాక్ట్స్, ఆబ్వియస్లీ కాంటాక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి లక్ అంటారు. నేను లక్ అనను, క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. బికాస్ ఈ సేమ్ యాక్టరే డిపెండింగ్ ఆన్ కాస్ట్ ఫీలింగ్ ఎవరికైతే బ్రేక్ ఇచ్చారో అందులో కొంతమంది. అండ్ ఈ విషయం మీకు నాకు ఆయన దగ్గర ఉన్న యాక్టర్ కి సంబంధించిన దగ్గర వాళ్ళే నాకు చెప్పారు, నేనేం క్రియేట్ చేయలేదు. ఆబ్వియస్లీ మనం పేర్లని రివీల్ చేయలేము ఇది. అండ్ ఈ యాక్టర్ ఎవరైతే చెప్పానో అతను నా గురించి ఒక స్టాంప్ వేసేసాడు. ఏం స్టాంప్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాన్స్ స్కూల్లో డాన్స్ మాస్టర్గా చేస్తుంటే అతను డాన్స్ స్టూడియో మాస్టర్, అతను డాన్సే చేస్తాడు. ఒకవేళ ఈవెంట్స్ చేస్తే ఈవెంట్స్ చేసే మాస్టర్ ఈవెంట్సే చేస్తాడు. అది తప్పలా జనరలైజ్ చేయడం. ఇంకొకటి సేయింగ్ ఉంది తెలుసా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో అలా జడ్జ్ చేయొద్దు, ఇప్పుడు అలా జనరలైజ్ చేయొద్దు. డాన్స్ అనేది ఒకటే, ఏమి చేసినా ఒకటే. మనం ఈవెంట్స్ చేసినా, క్లాసెస్ చెప్పినా, కొరియోగ్రఫీ చేసినా, టాప్ యాక్టర్స్తో చేసినా ఏదైనా ఒకటే. బట్ వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్ ఆర్ వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు చేస్తారు. అది యాజ్ అ యాక్టర్ మీరు జడ్జ్ చేసుకోవాలి. దట్ అతను నా మూవీకి సూటబుల్ అవుతాడా లేదా అనేది అతను డిసైడ్ చేసుకొని అప్పుడు ఇవ్వాలి. అంతేగాని అలా జనరలైజ్ చేసి స్టాంప్ వేయద్దు. నేను ఇవన్నీ ఎందుకు చేశానంటే నా లైఫ్లో నేను ఒక బ్యాకప్ చూసుకోవాలి, నేను ఫైనాన్షియల్ బ్యాకప్ చూసుకోవాలి. కాబట్టి నేను నమ్ముకున్న డాన్స్లో, నాకు ఇష్టమైన డాన్స్లో, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే డాన్స్లో నేనేం చేశాను, నాకు వచ్చిన వర్క్స్ని నేను తీసుకొని చేస్తూ ఉన్నాను. అండ్ నా బేస్ సినిమా ఇండస్ట్రీయే, నేను ఎక్కడి నుండో బయట నుండి రాలేదు. అండ్ ఈ యాక్టర్ని నేను అతను ఫస్ట్ మూవీ నుండి నేను బిహైండ్ ద స్క్రీన్ చూశాను. అతను వెనకాల నేను డాన్స్ చేశాను. అతను ఇప్పుడు చేసినంత బెస్ట్ డాన్సర్ కాదే, అతను కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాడు. అతను ఎంత స్ట్రగుల్ చేసేవాడో నేను డాన్సర్ ఆయన వెనకాల నుండి చూశాను, నాకు తెలుసు ఏమీ రాకపోయేది. సో అలా అందుకే ఎవరిని అలా స్టాంప్ వేయొద్దు, అలా జనరలైజ్ చేయొద్దు. ఈ స్టాంప్ వేయొద్దు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే, నన్ను కొరియోగ్రాఫర్గా లాంచ్ చేసిన ఎవరైతే ప్రొడ్యూసర్ చెప్పానో ఆయన ఈ యాక్టర్తో ఒక మూవీ చేశాడు. మూవీ చేసేటప్పుడు నా గురించి చెప్పాడు, అరే సుధీర్ ఉన్నాడు కదా, సో సుధీర్ని కూడా మనము ఒక కన్సిడర్ చేసి సాంగ్ ఇద్దామంటే అతను డైరెక్ట్ ఏమన్నాడంట తెలుసా ఈ యాక్టర్, అరే అతను వెడ్డింగ్స్ చేసే అతను కదా, ఓహో అతను వెడ్డింగ్స్ చేస్తాడు కదా అని అలా అన్నాడు. సో అది కరెక్ట్ కాదు కదా. వెడ్డింగ్స్ చేస్తే ఏంటి, నేను నీ మూవీకి సూటబుల్లా కదా నువ్వు డిసైడ్ చేయాలి ఫస్ట్, నాకు స్టాంప్ ఎందుకు వేస్తున్నావు. బట్ ఏంటంటే ఇది నేను ఫ్రస్ట్రేషన్లో చెప్పట్లేదు, ఇది నా ఫెయిల్యూర్ స్టోరీ కాదు, ఇది నా సక్సెస్ స్టోరీ. ఇంకా పిక్చర్ అవి బాకీ హే. అండ్ ఇంకొకటి, ఎవరైనా కానీ నన్ను ఇప్పుడు నువ్వు అడిగావనుకోండి మరి దీని కన్క్లూజన్ ఏంటి, బ్రేక్ చేసావా అంటే, నన్ను ఇప్పుడు 10 years తర్వాత ఎవరైనా కలిస్తే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ ఆన్సర్ నేను నీకు చెప్తాను. వాళ్ళకి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అన్న ఏమైందన్న నువ్వు మిస్ అయిపోయావన్నా, చేయాల్సిందన్నా, నువ్వు రావాల్సిందన్నా, మరి నీ స్టైల్ చూడాల్సిందన్నా వాళ్ళు అని అంటారు. నేనేమంటాను తెలుసా, డోంట్ వరీ, సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం, చూసే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. పిక్చర్ అవి బాకీ ఇంకా అవ్వలేదు, ఇంకా if it's not a happy ending, it is not an ending, and the battle is over when we say it is over. yes ఓకే. yes సో అందుకే ఇది ఫెయిల్యూర్ స్టోరీ కాదు, ఇది ఫ్రస్ట్రేషన్లో చెప్పట్లేదు. ఇవన్నీ నేను షేర్ చేసుకుంటున్నాను, నా లైఫ్ స్టోరీ నా గురించి మీకు తెలియాలి. అది కూడా అంటే అది ఫ్రస్ట్రేషన్ కాదు, బట్ ఒక పాయింట్ వరకు డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, బికాస్ దాని వల్ల మన టైం వేస్ట్ అయింది. అది మనం ఎప్పుడు అలా నేను నాకు బ్రేక్ ఇవ్వలేదని దాన్ని పెట్టుకొని నేను చెప్పట్లేదు. ఆబ్వియస్లీ నేను ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్, బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నాకు హీ వేస్టెడ్ మై టైం. అండ్ ఇంకొకటి, మన ఇద్దరం మ్యారేజ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి, అది అప్రోచ్ అవ్వడానికి కూడా నువ్వు చాలా ఆలోచించావు. దట్ యునో నేను అప్పటికి ఆల్రెడీ మంచి వర్క్ చేస్తున్నాను, నేను స్టార్టింగ్ నుంచి టాప్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, హీరోయిన్ గా చాలా సీరియల్స్ చేశాను. ఆ తర్వాత నా చాయిస్ తో నేను కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇవ్వండి, నాకు వేరే ఏదైనా ఇవ్వండి, ఆ హీరోయిన్ ది సేమ్ ఉంటుంది కదా, అలా 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 నా కెరియర్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఓకే, సో ఆ టైంలో నువ్వు ఎవరో పరిచయం లేదు, తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే కరెక్ట్ సమాధానం చెప్పకుండా నీకు కూడా వెళ్ళాలని లేదు అంత దూరం వరకు, మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్పాలని లేనప్పుడు, అందుకే ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం, ఫోకస్ చేస్తూ దట్ యూనో కష్టపడితే వస్తుంది. నువ్వు ఒక పక్కన ఎడిటింగ్ నేర్చుకున్నావు, నీకు లిటరల్ గా కంప్యూటర్లో ఒక కీ కూడా వచ్చేది కాదు. నాకైతే ఒక రోజు ఏమైందంటే, తను కంప్యూటర్ ఇచ్చింది ఒక రోజు,
కంప్యూటర్ ఇచ్చి నాకు ఇస్తే ఆ కంప్యూటర్ ఆన్ బటన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సో అలాంటి పర్సన్ నేను. అలాంటి పర్సన్ నువ్వు నీ మూవీ కెరియర్ కి హెల్ప్ అవుతుంది, దాన్ని ఎన్హాన్స్ ఎలా చేయొచ్చు అనేది చెప్పి ఎడిటింగ్ నీకు నువ్వే నేర్చుకున్నావు. అంటే నీ ఫ్రెండ్ హెల్ప్ చేశారు. నా ఫ్రెండ్ హెల్ప్ చేశాను. అండ్ నేను ఏవైతే కోర్సులు చేశానో ఇవన్నీ టాప్ ఇన్స్టిట్యూషన్ అండ్ టాప్ ఫీ కట్టి వితౌట్ ఎనీ సబ్సిడీ ఆర్ ఎనీ స్కాలర్షిప్స్ లేకుండా నేను చేసిన వర్క్ తో కట్టుకొని చేసిన. సో ఇవన్నీ నేను కంప్లీట్ చేశాను. ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, బికాజ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు ఆస్ట్రిక్స్ లో నేను ఏమైతే నేర్చుకున్నానో అవన్నీ అప్లై చేయగలిగాను. అండ్ నన్ను ప్యారల్ గా గాడ్ ఇలా ప్రిపేర్ చేశాడు. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, బికాజ్ నా లైఫ్ ని నువ్వు చూసావు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఫస్ట్. ఆయన నా లైఫ్లో నేను ఎప్పుడైతే బిలీవ్ చేశానో అప్పటి నుండి నా లైఫ్ చేంజ్ అయ్యింది. అండ్ నువ్వు దగ్గరగా చూసావు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చేంజ్ అయింది. అండ్ నేను ఒకటి చెప్తాను, లైక్ నీకు చిన్నప్పటి నుంచి మీ మమ్మీ ఎలా అయితే ట్రైన్ చేసి నీకు స్ట్రిక్ట్ గా ఉంది మమ్మీ అని అప్పుడు నువ్వు అనుకున్నావు, కానీ దట్ మోల్డెడ్ యూ ఇన్ టు ద పర్సన్ దట్ యు ఆర్ టుడే. అండ్ నువ్వు మధ్యలో నువ్వు నీ ఫన్ చేసినా కూడా నీ ఏజ్ లో, అది అందరు చేస్తారు, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. ఎప్పుడైతే డాన్సర్ అయ్యావు, మీ ఫ్రెండ్స్ తో తిరగడం అదంతా చేసావు, స్పెండ్ చేసావు, మనీ అంతా ఎంజాయ్ చేసావు, ఆల్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఓకే. కానీ నువ్వు ఆఫ్ ట్రాక్ వెళ్ళలేదు. ఎవరికైనా పేరెంట్స్ లేరు, ఎవ్వరు అడిగే వాళ్ళు వెనక ముందు ఎవ్వరు లేరంటే వాళ్ళు ఈజీగా ఆఫ్ ట్రాక్ వెళ్ళొచ్చు. ఈ సెల్ఫ్ మోటివేషన్ దట్ నేను ప్రూవ్ చేయాలి, నేను ఎడ్యుకేషన్ చేయాలి, నేను కోర్సెస్ చేయాలి, ఇది అందరికీ రాదు విల్లి. దిస్ ఇస్ నాట్ కామన్. లైక్ నేనే నా గ్రాడ్యుయేషన్ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు వరకు అనుకుంటూనే ఉన్నాను ఒక రోజు నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను. బట్ వేర్ ద మోటివేషన్? ఆ మోటివేషన్ ఎవరో ఎక్స్టర్నల్ వాళ్ళు ఇవ్వాలి, లేదంటే ఎవరో ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి, అలా కాదు. నువ్వు సెల్ఫ్ మోటివేటెడ్ ఉన్నావు. అండ్ నువ్వు ఓన్లీ మోటివేషన్ ఉండడమే కాదు, నువ్వు చేసుకున్నావు. నువ్వు 10th నుంచి నీ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేస్తే 6 years తర్వాత ఎప్పుడైతే నువ్వు పికప్ చేసావు, నువ్వు ఏమేమి చేసావు చెప్పు. నేను యాక్చువల్గా ఇంటర్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను, పీజీ చేశాను, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఒక స్టూడియో రన్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈవెంట్ చేస్తూ, సో టోటల్గా ఇన్ని థింగ్స్ హ్యాండిల్ చేసేవాడిని. అండ్ నేను ఎప్పుడైతే ఇంటర్ రాయడానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళానో, నేను చిన్నప్పుడు మా కజిన్స్ పిల్లల్ని పట్టుకొని ఆడుకొని ఎత్తుకొని తిరిగేవాడిని. ఆ పాప ఇంటర్లో నా వెనుక బెంచ్లో ఎగ్జామ్ అంతా రాసాక బాబాయ్ అంటుంది, అని తిరిగి చూస్తే తను ఇంటర్మీడియట్ రాసాను. అండ్ సో ఇవన్నీ ఏంటంటే నాకు చేయాలని ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా నాతో పాటు ఉన్నావు. ఇంకోటి, నేను నాకు గాడ్కి తర్వాత నీ క్రెడిట్ ఇస్తాను, బికాజ్ నా స్ట్రెంగ్త్ కూడా నా బ్యాక్ బోన్ అయి ఉన్నావు. అండ్ నీ ఫాదర్ అండ్ మీ పేరెంట్స్కి నీకు వన్ డేలో నువ్వు అనుకున్న నీకు నీ స్థాయిలో మ్యారేజ్ చేసి, నీ దాంట్లో తెలుసు మన సిస్టర్ది కూడా ఎలా చేస్తాం. సో ఆ లెవెల్లో మ్యారేజ్ చేసి ఏ కంట్రీలో అంటే ఆ కంట్రీలో ఉంది పాసిబిలిటీస్. కానీ నువ్వు అవన్నీ పక్కకు పెట్టేసి నన్ను ఓపిక్గా సహించి, నేను ఏం చేసినా కూడా, అంటే నేను కోర్స్ చేసినా కూడా చెయ్యి, నువ్వు ఫినిష్ చేయి, నువ్వు చేయగలుగుతావు, తర్వాత నేను ఇచ్చేయాలనుకున్నాను కానీ చేసేయి అని నువ్వు కూడా ఉండి నాతో పాటు పుష్ చేసి, నాకు ఏదైనా కావాలంటే నాకు ఉండి, నాకు సడన్గా ఎక్కడికి వెళ్ళాలంటే డ్రైవింగ్ లేదంటే నువ్వు డ్రైవింగ్ నేర్పించి, సడన్గా నేను బ్యాచులర్ లైఫ్లో అడ్మిట్ చేస్తున్నాను నేనే నీ డ్రైవింగ్ గురు. నా బ్యాచులర్ లైఫ్లో నేను అంత బిజీ లైఫ్లో నాకు ధోబీ లేదు, క్లోత్స్ వాష్ చేయడానికి ధోబీ రావట్లేదు, అది ఏదంటే నువ్వు వెళ్ళి ఒక గేమ్ షోకి వెళ్ళి అదే రోజు నువ్వు వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ గెలిచి వాషింగ్ మిషన్ చెప్పాను, నేను ఈరోజు గేమ్ షో వెళ్తున్నాను, ఒక వాషింగ్ మెషిన్ తీసుకొస్తాను నీకు అని. నువ్వు అలా డబ్బులు ఇవ్వడం కాదు, యాక్చువల్గా డబ్బులు ఇవ్వడం అనేది ఎవరైనా ఇస్తారు. డబ్బులు ఇస్తే మనకు డబ్బులు ఉంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు, కానీ ఆ టైంలో మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు కూడా లేము. నేను కూడా మంచి సక్సెస్ఫుల్ ఆర్టిస్టే, కానీ పీపుల్ అనుకుంటారు దట్ ఆర్టిస్ట్ అంటే ఏదో ఒక ఫిగర్ ఎర్న్ చేస్తారు అని అనుకుంటారు. బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ గైస్, ట్రస్ట్ మీ. సో ఉన్న దాంట్లోనే సపోర్ట్ చేయడం అనేది గొప్ప, ఇంత ఉంటే ఇంత ఇవ్వడం అనేది గొప్ప కాదు. అండ్ దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నేను బోత్ వేస్ అంటున్నాను విల్లి గారికి కూడా.
ఆయన ఏ స్టేజ్లో అయినా ఎప్పుడైనా నేను ఏదైనా అడిగినాననుకో, లైక్ ఆ టైంలో బిల్లి నాకు ఇది కొని పెట్టు కావాలని కొని పెడతాను 100%. ఎప్పుడు నో నాకు అంత ఇది లేదు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎలా, నెవర్, కొని పెడతాను. ఎప్పుడు అదే చెప్పేవారు. సో ఈ పాయింట్లో నేను ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నా లైఫ్లో వై అశ్మిత నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకు చూస్ చేసుకున్నా. నాకు బ్రేక్ ఉన్నా, బ్రేక్ లేకపోయినా, నా దగ్గర అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా ఎప్పటికీ నాతో ఉంది అశ్మిత. సో అందుకే నేను డే 1లోనే నేను ఫిక్స్ అయిపోయాను. 1 year అయినా, 10 years అయినా, 15 years అయినా నేను తనతోనే ఉంటాను, తన్నే మ్యారేజ్ చేసుకుంటాను. అందుకే మనము 13 years వెయిట్ చేసాం. సో ఇఫ్ యూ డోంట్ నో దట్ గైస్, వెల్కమ్ టు ద పార్టీ. 13 years వెయిట్ చేసి 14th year మేము మ్యారేజ్ చేసుకున్నామని. సో చాలా మంది అనుకుంటారు మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి అంత టైం పడిందా, కానీ కాదు. అప్పటికి వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఇంకా ఎప్పుడు చేసుకుంటారు అనే స్టేజ్లోనే ఉన్నారు వాళ్ళు. బట్ యా, అంటే మా స్ట్రగుల్స్ వేరు, మా స్ట్రగుల్స్ ఇది అనమాట. దట్ పేరెంట్స్ కూడా మా ఇద్దరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు అలా అనుకోకూడదు దట్ యునో ఓకే సెటిల్ అయిన అమ్మాయిని పట్టుకొని సెటిల్ అయిపోయాడు అన్నట్టు ఎవరు అనుకోకూడదు అని చెప్పి వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దిస్ లాంగ్. సో ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటి? ఇప్పుడు మనకు లైఫ్లో ఎలాంటి ల్యాక్ లేదు, ఎలాంటి ప్రెషర్ లేదు, స్ట్రెస్ లేదు, అండ్ మనం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు, అండ్ వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ అంతా ఒక క్రైసిస్ త్రూ ఇంకా వెళ్ళింది ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల. అది మన వరకు రాలేదు. అవును, అంటే ఎవరెవరైతే దీంతో ఎఫెక్ట్ అయ్యారో అందరూ చాలా తొందరగా కోలుకోవాలని మనం కోరుకున్నాం. అండ్ ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా నార్మల్ అయిపోవాలి. బట్ ఈ సిచ్యువేషన్ మా లైఫ్లో ఎఫెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ మన లైఫ్లో ఎఫెక్ట్ అవ్వలేదు. మా లైఫ్లో అయితే టోటల్గా ఆపోజిట్ అయింది. అంటే మనం ఫ్లరిష్ అవుతూనే అయ్యాము, హౌస్ కంప్లీట్ చేయగలిగాము, అండ్ మనము ఎలాంటి ప్రెషర్ లేకుండా లైఫ్లో ఉండగలిగాము. అండ్ ఈవెన్ కోవిడ్తో కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వర్క్ కోసం ఇప్పుడు ఈ సో కాల్డ్ పెద్ద హీరోస్ దగ్గర బిల్లి గారు వెళ్ళలేదు. మన యాస్ట్రిక్స్ ఫ్యామ్, మన వ్యూవర్సే మనకు ఆ పొజిషన్ ఇచ్చారు. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే మా ఛానల్ ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మేమిద్దరం ఇలా వర్క్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఆఫ్టర్ స్విచ్చింగ్ ఓవర్ టు యూట్యూబ్ కదా. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మేము కాంటెంట్ క్రియేషన్ టైంలో కూడా మీ గురించి ఆలోచించి మన ఆడియన్స్ ఏం కావాలి, మన ఆడియన్స్ ఏం చూడాలనుకుంటారో చాలా రీసెర్చ్ చేసి చాలా ఆలోచించి వీడియోస్ చేస్తాము. ఊరికే జస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చేసేస్తామని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా నాకు చెప్తూ ఉంటారు చాలాసార్లు, నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటావు బికాస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ పీపుల్. ఇది నా ఇంటర్వ్యూ కాదు, నువ్వు చెప్పుకుంటా. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా నా సిస్టర్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడింది. నేను ఎప్పుడైతే నా క్వాలిఫికేషన్ డిస్కంటిన్యూ చేశానో అప్పుడు కూడా నేను తనని కూడా పుష్ చేసేసాను. తను కూడా ఇప్పుడు షీఈస్ వర్కింగ్ యాజ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో, స్పెషల్ చిల్డ్రన్, వాళ్ళని తను ట్రైన్ చేయడం తనకు చాలా ఇష్టం. అంటే సోషల్ సర్వీస్ లాగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం తనకి అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉండాలి. సో తను అందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ అయింది. షీ హాస్ గాట్ మోర్ దెన్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు చెప్పట్లేదు కానీ నువ్వే తన్ని పుష్ చేసి తనకి ఈ కోర్సులో జాయిన్ చేపించి చేసావు కదా. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో తను కూడా తన కాళ్ళ మీద నిలబడాలని నాకు. సో అందుకే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తనని తిట్టి చేసి వెంటపడి తన కోర్స్ అయిపోయేలాగైతే చేశాను. సో ఇప్పుడు తనైతే హ్యాపీగా ఉంది. అండ్ నా బ్రదర్ గవర్నమెంట్ తన పొజిషన్లో తను స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారు మీకు, మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ కానీ, నువ్వు పెద్దగా టచ్లో లేవు కదా వాళ్ళతో. ఎందుకంటే నేను నా లైఫ్లో బిజీ అయిపోవడం వల్ల నేను అంటే మరీ మేము 16, 14, 15, 20లో అయితే లేవు కదా. అంటే మేము అంత పట్టింపులు పెట్టుకోవడానికి.
సో నా లైఫ్లో నేను బిజీగా ఉండడం వల్ల గ్యాప్ ఏర్పడింది, నేను వాళ్ళని కలవలేకపోయాను. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను ఇక్కడ నా లైఫ్లో నేను బిజీగా ఉన్నాను. సో అది చాలా మంది అది కూడా అడుగుతూ ఉంటారు, అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగాను నేను. అండ్ యా గైస్, ఇప్పుడు లైఫ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. we're really happy with our work, with where our life is going. మా హౌస్ రెడీ అయిపోతుంది. చిన్న చిన్న వీడియోస్లో నేను ప్రతి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మిమ్మల్ని బోర్ చేసేసాను, మా హౌస్ రెడీ అవుతుంది అని. బట్ ఎస్ గైస్, ఐ థింక్ అ హౌస్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఎనీ వన్. అండ్ అది కూడా మేము ఏం ప్రెషర్స్ అండ్ ఏం లోన్స్ లేకుండా కట్టాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ట్రూ సక్సెస్. మనం ఓన్లీ వర్క్ చేయట్లేదు, మన వర్క్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ కోర్స్ ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, అది ప్రతి ఒక్క జాబ్లో ఉంటుంది. బట్ అట్లీస్ట్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సెల్వ్స్, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఎనీ వన్ ఎల్స్ అనమాట. మా కండిషన్స్ మీద మా సెల్ఫ్ రెస్పెక్ట్ని హోల్డ్ చేసుకుంటూ మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. సో దానికి చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఎస్ విలి, మన ఇద్దరం కలిస్తే అది అండ్ పవర్ వేరు. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. సో ఇండస్ట్రీలో మనం వెళ్ళడం 100% ట్రూ, బ్రేక్ చేయడం ట్రూ, అండ్ మనం అక్కడ ఉండడం కూడా ట్రూ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అందరు అక్కడే ఉంటారు, మనం కూడా ఇక్కడే ఉంటాం, మీరు కూడా ఇక్కడే ఉంటాం. సో అందరూ జస్ట్ మీరు చేయాల్సింది చూస్తూ ఉంటాం. ఓకే, సో and once again we would like to thank God again for giving us this opportunity and blessing us with wonderful marriage life and a blessed life. So, and also our parents, we also thankful to our parents, mummy, papa, because they have supported us in each and every small thing we do. And వాళ్ళు throughout గా ఉన్నారు మనతో ఇప్పటి వరకు. అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ఎవరైతే నా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ, నా టీచర్స్ అండ్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంలో, నాతో పాటు ఉన్నవాళ్ళు. అండ్ నీకు ఎస్పెషలీ స్టార్టింగ్ నుండి నన్ను ఎలాంటి పొజిషన్లో నుండి చూసావు, ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో కూడా చూసావు, నీలో ఇంత మార్పు కూడా లేదు. అండ్ నీ పేషెన్స్లో కానీ, నీ ఓపికలో కానీ, ప్రతి దాంట్లో నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ద సేమ్. అండ్ ఆబ్వియస్లీ కొంచెం చాలా ఇష్టం, అది వేరే విషయం. కానీ థ్యాంక్స్ టు యూ, నాతో పాటు ఇంతవరకు నాకు ట్రావెల్ అయ్యావు. అండ్ మన ఇద్దరిలో ఏంటి తెలుసా బిల్లి, మన ఇద్దరం ఒకరినొకరు వీక్ చేయము, స్ట్రాంగ్ చేస్తామన్నమాట. కదా. అండ్ అందరికంటే ముఖ్యంగా మన యాస్ట్రిక్స్ ఫ్యామిలీకి మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా మనకు సపోర్ట్ చేస్తూ ఇంత మంచి ఆడియన్స్ మనకు ఉన్నారని అందరూ అంటూ ఉంటారు, గుర్తుంది. సో అందరికీ యాస్ట్రిక్స్ ఫ్యామిలీకి థ్యాంక్స్. అండ్ దాంతో పాటు చైన్ డెవలప్ అయిన నా డిఎల్సి టీవీ అండ్ డాన్స్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఇలానే మేము కంటిన్యూ చేస్తూ మంచి మంచి వీడియోస్ అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మేము చేస్తూ ఉంటాం. అండ్ మీరు మొత్తం టోటల్గా తనని ట్రస్ట్ చేయొచ్చు, బికాస్ తను మొత్తం చింతపండు చేసేస్తుంది షూటింగ్లో కానివ్వండి, పిక్చర్స్లో కానివ్వండి, సబ్జెక్ట్స్లో అండ్ కాంటెంట్ క్రియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు నచ్చిందంటే అది జెన్యూన్ కాంటెంట్ అయి ఉంటుందని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ బిల్లి గారు వెళ్ళక ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. ఏంటి? నాకు సర్ప్రైజా? ఎస్, ఇది ఒక చిన్న గిఫ్ట్ ఉంది. మీరు నా పొద్దున్నుండి అసలు నాకు ఏం తెలియకుండా చేస్తున్నావు. ఓకే, పొద్దున్నుంచి కాదు బిల్లి, ఇది నేను మనం ఇంటర్వ్యూ ఎప్పుడు ప్లాన్ చేసాం అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను. అవునా? సీరియస్లీ? ఏంట్రా చూడు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను
మీ మమ్మీ పాప పిక్చర్ చాలా పాతగా అయిపోయింది. అందుకే నేను పిక్చర్ పోర్ట్రేట్ పెయింట్ చేయించాను. ఇది రియల్గా చెప్తున్నాను, నేను డాన్సర్గా చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి మా మదర్ ఫాదర్ ఫొటోస్ చూస్తే అన్నీ మొత్తం కట్ అయిపోయి చినిగిపోయి అన్నీ పాత పడిపోయి ఎక్కడో ఉన్నాయి. నేను ఒక 2 ఫొటోస్ రికవర్ చేసి కెమెరాతో మళ్ళీ పిక్చర్స్ తీసి వాటిని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. అవునా? అది అది ఇవే పిక్చర్స్ యాక్చువల్గా లాస్ట్ మన ఇంట్లో ఉన్నాయి. మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి ఇది నా గురించి చేపించింది మోకి. ఇది ఎవరైతే చేశారో చాలా చాలా థ్యాంక్స్. ఇది యాక్చువల్గా నేను నిజంగా నాకు చాలా చాలా ఎమోషన్స్ రన్ అవుతున్నాయి. థ్యాంక్స్ మోకి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నా లైఫ్ని అసలు 0 నుండి ఇప్పటి వరకు ఒకే ఒక మనిషి తను ప్రతి ఒక్క మూమెంట్ చూసిందంటే తను ఒక్కతే. సో అండ్ ప్రతి ఒక్క మూమెంట్లో ఉంది. అండ్ తనకి యాక్చువల్గా చెప్పాలంటే చిన్న 1 or 2 days మ్యాటర్ అండి. అంటే ఈ రోజుల్లో మనం తెలుసు కదా, అంటే అంత ఓపికగా ఎవరు ఉంటారు? 1-2 రోజుల్లో తను వద్దనుకొని వెళ్ళిపోయి తనకు కావాల్సుకున్న లైఫ్, తను ఏ కంట్రీలో కావాలనుకుంటే ఆ కంట్రీలో తను ఉండాల్సిన, అంటే నేను కంట్రీ అని ఎందుకు అంటున్నా అంటే జస్ట్ అబౌట్ అఫోర్డ్ చేయగలుగుతున్నాను అంతే. ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అది నాకు కూడా తెలుసు. అందుకే జస్ట్ అలా అఫోర్డ్ చేయగలుగుతాం కదా అని అంటున్నాను. సో నేనైతే చాలా చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాను బికాజ్ నాకు ఇలాంటి పర్సన్ దొరికింది కాబట్టి. అండ్ అందుకే అందుకే అనుకుంటారు అందరూ, అంటే అష్మిత నువ్వు అలా ఎలా కుదిరింది, అలా ఎలా కనెక్ట్ అయ్యి, అదంతే అలా జరిగిపోయింది. సో థ్యాంక్ యూ మోకి, థ్యాంక్ యూ నాతో పాటు ప్రతి ఒక్క మూమెంట్లో ఉన్నావు. అండ్ థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. చాలా యూజ్ చేసావు. ఎందుకంటే ఏమో అంటే నేను ఎప్పుడూ ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక కంఫర్టబుల్ చూసాను కదా. సో ఇంత దగ్గరలో ఒక పర్సన్ని చూడడం, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ అయిన పర్సన్ని చిన్నప్పటి నుంచి లైక్ యూనో ఒక్కడే ఇంతవరకు రావడం. అఫ్కోర్స్ అందరూ కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తారు మన లైఫ్ జర్నీలో ఏదో ఒక విధంగా, కానీ మోస్ట్లీ చూస్తే అయితే నువ్వు అలోన్గానే సాధించావు ఏదైనా సరే. నేనున్న దగ్గర నుంచి నేను 50-50 పార్ట్నర్షిప్ అని అంటాను, కానీ బిఫోర్ దట్ అయితే నువ్వు చాలా స్ట్రగుల్ చేసావు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీ గ్రోత్ చూసాను. నేను లైక్ A to Z మొత్తం తెలుసు. మనకి అంతా చాలా ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ ఉంది యాక్చువల్గా. సో మాకు ఫోన్స్కి కూడా గొడవలు అవ్వవు. దట్ నువ్వు నా ఫోన్ టచ్ చేయకు, నేను నీ ఫోన్ టచ్ చేయను, నా ఫోన్ ఎందుకు టచ్ చేసావు, అవన్నీ కూడా లేవు. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ లైక్ దిస్. మా మ్యారేజ్ అనేది మాకు చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు బికాస్ వీ వర్క్ టుగెదర్ ఆల్సో. కానీ అట్ ద సేమ్ టైమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద లార్జర్ పిక్చర్ ఏంటంటే వీ కెనాట్ డూ విదౌట్ ఈచ్ అదర్, అంతే. సో yes, Billy, we have made it. Yes. We have shown everyone, we have made it. అండ్ ఇంకా చాలా చాలా లాంగ్ జర్నీ ఉంది ఇంకా మనకు. Yes. అండ్ పిక్చర్ అభి బాకీ హై, ఇంకా మీరు చూడాల్సిన స్టోరీస్ చాలా ఉన్నాయి. నేను నీతో బుడ్డా అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అప్పుడే వద్దు, నేను ఎప్పటికీ బుడ్డి అవ్వను, అది నాకు తెలుసు. ఇప్పుడే వద్దు, ఇంకా మనం ఇంకా చాలా టైం ఉంది దానికి. చాలా టైం ఉంది. ఎస్, ఇంకా మనం చాలా వెకేషన్స్కి వెళ్ళాలి, చాలా పనులు చేయాలి, మన హౌసెస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి కదా. దానికంటే ముందు మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా ఉండండి. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా తొందరగా డిజాల్వ్ అయిపోవాలని వెయిట్ చేస్తున్నాం. అండ్ మనం చేయగలుగుతాం కూడా. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ పీపుల్ ఫర్ సపోర్టింగ్ Asterix like you have. This is crazy what we have become just because of you people. So yes guys, if you enjoyed this episode, you know what you have to do. Subscribe, like and share, and follow us both
ఆన్ ఆల్ our సోషల్ మీడియా హ్యాండిల్స్. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా మీకు నచ్చితే, ఏదైనా కొంచెం టచ్ అయితే ప్లీజ్ షేర్ ద లవ్ యూ గైజ్. ఓకే, యా. సో we'll see you in another new episode of Asterix very very soon. నేను కెమెరా ముందు ఉంటాను, బిల్లీ గారు కెమెరా వెనక ఉంటారు. See you very very soon. Till then it's bye from Asterix.